ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు. ప్రజ్ఞాభారతి సరిగ్గా 28 సంవత్సరాల క్రితం కరీంనగర్లో ప్రారంభించబడింది. 1993 జనవరి 12 అంటే స్వామి వివేకానంద జన్మించినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజున ప్రజ్ఞాభారతి కరీంనగర్లో ఆవిర్భవించింది. ఆనాడు స్వర్గీయ సముద్రాల నాగభూషణం గారు ఈ వేదిక పైన ఆశీర్వదించి ప్రజ్ఞాభారతిని ప్రారంభం చేశారు. మొట్టమొదట శ్రీ రామ్ మాధవ్ గారు ప్రస్తుతము బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు. వారు ప్రజ్ఞాభారతి యూనిట్ను కరీంనగర్లో ప్రారంభం చేశారు. ఆ ప్రారంభం చేస్తున్న రోజుల్లో కన్వీనర్గా డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు, ప్రముఖ డెంటల్ సర్జన్, అలాగే జనరల్ సెక్రటరీగా సముద్రాల నాగేశ్వరరావు గారు మరొక విద్యా సంస్థను ప్రారంభం చేశారు. అలాగే సైన్స్ ఆఫీసర్గా చాలామంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉపాధ్యాయులకు తెలుసుంటుంది, ఎందుకంటే వారు సీనియర్ ఉపాధ్యాయులు కాబట్టి. అదే సమయంలో డి శ్రీనివాస్ గారు వారి సేవలను అందించారు ప్రజ్ఞాభారతి ప్రారంభంలో. ఇక ప్రజ్ఞాభారతి కార్యక్రమాల గురించి ఇంటర్నేషనల్ స్పీకర్స్ని కూడా పిలిపించడం జరిగింది. అందులో ప్రధానంగా మైకెల్ క్రిమో, ఆయన ఫార్బిడెన్ ఆర్కియాలజీ అనే అంశం పైన మాట్లాడారు. అలాగే యంగోల్ఫ్, ఆయన కూడా ప్రముఖ జర్నలిస్టు, అంటే విదేశీ మేధావులు కూడా ప్రజ్ఞాభారతిలో వేదికను పాలుపంచుకొని వారు ఉపన్యసించారు. స్టీఫెన్ నాఫ్, ఇలా విదేశీ స్పీకర్స్ కూడా మన ప్రజ్ఞాభారతి వేదిక నుంచి మాట్లాడడం జరిగింది. మన భారతీయ సంస్కృతి గురించి వారు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే పెద్ద కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. డాక్టర్ రంగన్ గారని, వారు వెబోలిం ఫౌండర్, అలాగే వేదిక్ యూనివర్సిటీలో వారు ఆచార్యులు. వారు వేదాస్ తర్వాత అదర్ స్క్రిప్చర్స్ అనే అంశం పైన 2 రోజుల వర్క్షాప్ కూడా నిర్వహించారు కరీంనగర్లో. అలాగే కళ్యాణ్ రామన్ గారు, బహుశా ఈ మధ్యలో వారి పేరు చాలా మంది వినుంటారు. వారు ఎప్పుడైతే సరస్వతి నది పుట్టుక గురించి ఒక్కసారి ప్రజలందరికీ తెలియజేశారో, పార్లమెంటులో కూడా ఆ సరస్వతి నది గురించి ఒక సెషన్లో మాట్లాడడం జరిగింది. ఈ మధ్య మన ఆర్థిక మాత్యులు నిర్మలా సీతారామన్ గారు. అది చాలా పెద్ద ప్రాజెక్టు, దాని గురించి తెలుసుకునే అంశాలు బాగా ఉన్నాయి. అలాగే పెద్ద వాళ్ళు కూడా మన వేదికపై వచ్చి ప్రసంగించారు. ఎంబీఆర్ శాస్త్రి గారు కావచ్చు, రాహుల్ రజ్దాని అని కశ్మీరీ అతను, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందుల్ని కూడా ఆయన మన ప్రజ్ఞాభారతి వేదిక ద్వారా అందరికీ పరిచయం చేశారు, అందరికీ వివరించారు. ఈ విధంగా ప్రజ్ఞాభారతి ఈ మధ్య కాలంలో తెలంగాణ వైభవం అనే 3 రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడం జరిగింది. ఈ మధ్యలో కథాభారతిలో విద్యార్థులు కూడా పాల్గొనింపజేశాం. అదేవిధంగా యోగా పైన విద్యార్థులకు ఎలక్యూషన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు చేశాం. స్వామి వివేకానంద 150 సంవత్సరాల కార్యక్రమం అయితే బహుశా ఇప్పుడున్న విద్యార్థులకు, అంటే పాల్గొంటున్న వాళ్లకు చాలా మటుకు తెలిసి ఉంటుంది. 150 విద్యా సంస్థల్లో ప్రజ్ఞాభారతి స్వామి వివేకానంద గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 150 రోజులు యోగా క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఇలా ఈనాటి విద్యార్థుల్ని ఒక దేశభక్తులుగా, జాతి నిర్మాతలుగా, వాళ్ళల్లో దేశభక్తిని నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని
ప్రజ్ఞాభారతి ముందుకు తీసుకెళ్తుంది. మన కరీంనగర్లో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కూడా ఇప్పటి వరకు చేయూతనిచ్చాయి. అందరూ కూడా ఈ సహకారాన్ని ముందు కొనసాగిస్తారని, అలాగే మన ముఖ్య అతిథిని తర్వాత శ్రీ రవీందర్ రెడ్డి గారిని మా అధ్యక్షులు నిరంజనాచారి గారు పరిచయం చేయాల్సిందిగా వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సాయంకాలం నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. 72వ జూమ్ సమావేశానికి విచ్చేసిన ఈరోజు మన ముఖ్య అతిథి మరియు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన వక్త శ్రీ పరికిపండ్ల నరహరి గారు, IAS సెక్రటరీ అండ్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అలాగే డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజ్ఞాభారతి అధ్యక్షులు. అలాగే పి రవీందర్ రెడ్డి గారు చైర్మన్ ఆఫ్ ఆల్ ఫోర్స్ అక్షయ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. బిఎస్ శర్మ గారు ఫౌండర్ మెంబర్ ఆఫ్ ప్రజ్ఞాభారతి. నాగేశ్వరరావు గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ప్రజ్ఞాభారతి. కార్యదర్శి సత్యనారాయణ గారు. ప్రజ్ఞా బంధువులందరికీ మరియు విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే వ్యక్తిత్వ నిర్మాణంతో సాధన. మానవులు పుడతారు, చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసి తమ జీవితాన్ని పణంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ఇదే విధంగా సాధ్యమైంది. విద్యార్థి దశలోనే వ్యక్తి నిర్మాణం ప్రాపర్గా జరగాలి. తద్వారా వారి కుటుంబం, ఆ తర్వాత వారి విలేజ్, ఆ తర్వాత వారి రాష్ట్రం, ఆ తర్వాత దేశం బాగుపడడానికి తోడ్పడుతుంది. నాయకత్వం అంటే ఏమిటి? ప్రజలు వారి జీవితంలో వారు కల్పించుకోగల అవకాశాల కంటే మీరు పెద్ద పెద్ద అవకాశాలు సృష్టించగలుగుతారని భావించాలి. వీరిని పరిచయం చేసే ముందు రవీందర్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన కో స్పాన్సర్ సార్ ఈరోజు రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు. హలో రవీందర్ రెడ్డి గారు మాట్లాడండి. రవీందర్ రెడ్డి గారు మైక్ ప్రాబ్లం ఉందా? హలో సార్, మాట్లాడండి ఒక 2 minutes. వాయిస్ నాట్ క్లియర్. ప్రోగ్రాంలోకి వెళ్దాము. నరహరి గారు 1 March 1975లో సత్యనారాయణ మరియు సరోజనలకు జన్మించారు. వారి తాతలు వరంగల్ సమీపంలో ఉన్న చింతగట్టు గ్రామానికి చెందినవారు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ గా చదివారు. 1999లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తో కలిసి మా ప్రాబ్లం మీ దగ్గర సార్. ఏం వాయిస్ ఇప్పుడు బాగానే ఉంది సార్, ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, తర్వాత మాట్లాడిద్దాం సార్. హలో సార్ రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు వాయిస్ క్లారిటీ ఉందా మీది? మాట్లాడండి 2 minutes. ఓకే. వారు 1999లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ తో కలిసి పనిచేయడానికి ఎంపికయ్యారు. భారత డైనమిక్స్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ మరియు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థలకు కూడా వారు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఇంటర్నేషనల్ సైంటిస్ట్ B గ్రేడ్ గా ఎంపికయ్యారు. అతను జనవరి 2000 నుండి 2001 వరకు అందులో పనిచేశారు. 2001 నుండి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేరారు. వారు బసంత్ నగర్ లోని ఇండియన్ మిషన్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. APRJC నిమ్మకూరు నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అతను బసంత్ నగర్ పెద్దపల్లి మండలం కరీంనగర్ జిల్లాలో తెలంగాణలో పెరిగారు. పరికిపండ్ల నరహరి గారు 2001 బ్యాచ్ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. వారు రచయిత. తెహల్కా ప్రకారం గ్వాలియర్ జిల్లాల కలెక్టర్ గా ఉన్న నరహరి గారు భారతదేశపు కొద్ది మంది పౌర సేవకుల్లో ఒకరు. సమస్యలను పరిష్కరించడంలో పౌరులతో సంభాషించడానికి ట్విట్టర్ను మరియు ఫేస్బుక్ను వెబ్సైట్లను ఉపయోగించారు. బెటర్ ఇండియా నరహరి గారిని 2017 సంవత్సరంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా 10 మంది IAS అధికారులుగా గుర్తించింది. వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సులభంగా యాక్సెస్ చేయడంలో సహాయపడడానికి గ్వాలియర్ జిల్లాను 2 ఏళ్లలో 95% అవరోధ రహితంగా తయారు చేశారు. వారు సత్యమేవ జయతే నివేదించిన రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోని ఇతర నగరాలకు గ్వాలియర్ ఒక ఉదాహరణగా నిలిచింది. వివిధ పార్టీలు వరుసగా 3 ప్రభుత్వాలకు బెస్ట్ అడ్వైజర్ గా పేరు తెచ్చుకున్న అరుదైన ప్రొఫెషనల్ ఆఫీసర్లో వారు ఒకరు. ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్ విభాగంలో సోషల్ మీడియా విభాగాన్ని స్థాపించడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు మరియు కార్యకలాపాలు ప్రచారం కోసం ఒక శక్తివంతమైన సాధనంగా చేసిన ఘనత వారిది.
హరారి గారు 5 పుస్తకాలు రాశారు. హూ ఓన్స్ మూవ్ మరియు ది మేకింగ్ ఆఫ్ లాడ్లీ లక్ష్మి యోజన, ది రైజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్, బేటియన్ మరియు ది గ్రేట్ టేల్ ఆఫ్ ఇండియా. అలాగే నరహరి గారు రూపొందించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన లాడ్లీ లక్ష్మి యోజన తర్వాత బేటీ బచావో బేటీ పడావో యోజనకు స్ఫూర్తినిచ్చింది. అలాగే నరహరి సాహిత్యాన్ని, సామాజిక సమస్యలను మరియు ప్రభుత్వ కార్యకలాపై పాటల కోసం తన ఐడియాస్ను మరియు భావనలను సమకూర్చారు. He wrote the song Ha Holla, which was sung by Shan, that led to Indore becoming a cleanest city in India 2017, 18, 2019. He has more than 16 songs to his credit. Singrolu, Sioni, Gwalior, Indore Collector ga, Revenue ga, మరియు కమిషనర్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ డిపార్ట్మెంట్, ఏవియేషన్ మరియు అర్బన్ అడ్మినిస్ట్రేటివ్ విభాగాల కార్యదర్శిగా పనిచేసిన తర్వాత ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కార్యదర్శిగా, కమిషనర్గా నియమితులయ్యారు. వారు మకన్లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం నుండి కమ్యూనికేషన్ వైస్ ఛాన్సలర్గా కొంతకాలం పనిచేశారు. పరిపాలన సేవలో ఎల్లప్పుడూ అత్యుత్తమంగా పనిచేశారు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఎల్లప్పుడూ మెరుగ్గా పనిచేశారు. స్వచ్ఛ భారత్ 2016-17లో ఇండోర్ నగరాన్ని దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా మార్చడంలో కలెక్టర్గా కీలక పాత్ర పోషించారు. ఇండోర్ నగరాన్ని స్మార్ట్ సిటీస్ ఛాలెంజ్ కింద మొదటి 20 నగరాల్లో జాబితా చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషించారు. వారు భారతదేశంలోనికి 15కు పైగా రాష్ట్రాల్లో ప్రతిరూపమైన పొందిన మధ్యప్రదేశ్ చెందిన లాడ్లీ లక్ష్మి యోజన యొక్క 3 ఒరిజినల్ డ్రాఫ్ట్ పర్సన్స్ లో వారు ఒకరు. వివిధ ప్రభుత్వాలు, పౌర సంఘాలు మరియు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ 45కు పైగా రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను వారు అందుకున్నారు. గౌరవ ప్రెసిడెంట్ మరియు భారత వైస్ ప్రెసిడెంట్ వికలాంగుల సాధికారత కోసం 3 సార్లు జాతీయ అవార్డు అందుకున్న ఘనత వారిది. గ్వాలియర్ జిల్లాలో బారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ సృష్టించడానికి ఆయన చేసిన ప్రాజెక్ట్ అమెరికా యొక్క టీవీ ప్రోగ్రామ్ అయిన సత్యమేవ జయతలో చోటు సంపాదించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ కోసం ప్రధానమంత్రి అవార్డులో 5 సార్లు ఫైనలిస్ట్ గా నిలిచారు. వీరు మన కరీంనగర్ మరియు తెలంగాణ చెందిన ఉమ్మడి కరీంనగర్ మరియు తెలంగాణ చెందిన వ్యక్తి కావడం మన అందరికీ గర్వకారణం. ఇటువంటి అద్భుతమైన పర్సనాలిటీ కలిగిన ఆఫీసర్ మనకు ఈ రోజు రావడం, వారి అమూల్యమైన సమయాన్ని మనకి ఇవ్వడం మన అదృష్టంగా చెప్పవచ్చు. వారితో మాట్లాడిన ప్రతిసారి ఎంతో ఆత్మీయతతో మాట్లాడిన విధంగా ఉంటుంది. ఎంతో ఆప్యాయత పలకరించడం నిజంగా వారి వ్యక్తిత్వానికి నిదర్శనం. వారికి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ వారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. సార్ స్టార్ట్ చేయండి సార్. వాయిస్ మాట్లాడుతున్నాక వస్తలేదు వాయిస్. సార్ మీది మొబైల్ కనబడతలేదు సార్. నరహరి గారు ఇది పేరు వస్తలేదు సార్. ఇది సార్ ఒక్కసారి అది మీరు మళ్ళీ చేయకండి సార్. అది స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ చేయకండి. రూమ్లో నాకేం వినబడతలేదు అది వాయిస్. వాయిస్ స్పీక్ మొత్తం నెట్ స్లో ఉంది. సార్ అన్మ్యూట్ చేయండి సార్. ఇది రైట్. ఓకే సార్. అందరికీ నమస్తే. ప్రజ్ఞాభారతి కరీంనగర్ నిరంజన్ గారు మరియు ప్రజ్ఞాభారతి
కరీంనగర్ సంబంధించినటువంటి అందరూ పదాధికారులు, రవీందర్ రెడ్డి గారు, ప్రజ్ఞాభారతి తెలంగాణ సంబంధించిన పదాధికారులందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ, విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ప్రజ్ఞాభారతి సంస్థ తరఫున జాయిన్ అయినటువంటి అందరికీ శుభ సాయంత్రం చెప్పుతూ, మొట్టమొదట ప్రజ్ఞాభారతి సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి ఈ వెబినార్, ఈ కార్యక్రమాలను చాలా అభినందిస్తూ, అదేవిధంగా ఇప్పటివరకు 72 వెబినార్ ఈ కార్యక్రమాలు చేయడం చాలా అద్భుతం. ఇదే విధంగా ప్రస్తుత కరోనా సమయంలో ఈ టెక్నాలజీని ఉపయోగించి సుదూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ తో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎంతో అభినందనీయం. థ్యాంక్ యూ సార్. ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏమిటంటే వ్యక్తిత్వ నిర్మాణంతో నేతృత్వ సాధన. నాకు తెలిసినంత వరకు నా జీవితపు అనుభవాలు, అదేవిధంగా సుమారు 20 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ లైఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనుభవాలను కూర్చుకొని నేను వ్యక్తిత్వ నిర్మాణం ఎంత అవసరము నేతృత్వ సాధన కోసం అనే విషయం మీద నేను మాట్లాడతాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ శ్లోకాన్ని నేను పదే పదే రోజు తలుచుకుంటాను. మనము ఏ మంచి కార్యక్రమం చేపట్టినా కూడా కానీ అన్నీ శుభం జరగాలని ఆలోచన చేసే విధంగా, అందరికీ శుభం జరగాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు మనము రోజు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు విద్యని అర్జించడమే. అందుకని రోజు విద్యార్జనే, జీవితమే విద్యార్జన. అందుకని ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా నేను మీతోని, మీరు నాతోని మనం కలిసి విద్యార్జన పొందే విధంగా మనము ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే దీంట్లో 2-3 భాగాలుగా నేను నా చర్చని, నాకు తెలిసిన విషయాలు చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఏంటంటే వ్యక్తిత్వ నిర్మాణం. అసలు వ్యక్తిత్వం అంటే ఏమిటి, వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఎందుకు జరగాలి, అయితే వ్యక్తిత్వ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది, దాని తర్వాత నేతృత్వం అంటే ఏమిటి, నేతృత్వ సాధన ఎందుకు అవసరం, సమాజంలో నేతృత్వము ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, అయితే వ్యక్తిత్వ నిర్మాణం చేసుకుంటూ పోతేనే నేతృత్వ సాధన జరుగుతుంది అనే విషయాల మీద మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు, మన గురువులు, మన ఉన్నటువంటి సమాజము మనకి ఎన్నో విషయాలు, అంటే ఇందాక చెప్పుకున్నట్టు విద్యారంభం అక్కడే జరుగుతుంది. చిన్నప్పుడు విద్యాభ్యాసంతో పాటు మొదలైనటువంటి ఆ విద్యార్జన అనేది మన జీవిత కాలము నడుస్తూనే ఉంటుంది. అయితే తల్లిదండ్రులు, గురువులు, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్, వాతావరణం అంతా మనం కలిపి ఒక మనిషిలాగా, ఒక వ్యక్తిత్వానికి లాగా తయారు చేస్తుంది అనమాట. అయితే ముందు వ్యక్తిత్వం తయారవుతుందా, దానికంటే ముందు తయారయ్యేది ఏమిటంటే స్వభావ నిర్మాణం. వ్యక్తిత్వానికి ముందు తయారయ్యేది స్వభావ నిర్మాణం. అంటే ఒక గుణగణాలతో కలుపుకున్నటువంటి ఒక వ్యక్తి తయారవుతాడు. మనము చిన్నప్పుడు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి, అయితే దీన్నే మనం ఏమంటామంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంటాం అనమాట. క్యారెక్టర్ బిల్డింగ్ ముందు జరుగుతుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు, మనకు నేర్పినటువంటి విషయాలు అన్ని కలుపుకొని ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్వభావ నిర్మాణం. సో మన స్వభావ నిర్మాణం ఎట్లా అవుతుంది అని అంటే, అయితే స్వభావ నిర్మాణం సంబంధించి క్యారెక్టర్ అంటారు అనమాట. వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది మనం ఇక్కడ, అంటే నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకుంటూ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. హెన్రీ డేవిడ్ థోరే అనేటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్ ఏమన్నాడంటే, యూ కెనాట్ డ్రీమ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ క్యారెక్టర్, యూ మస్ట్ హ్యామర్ అండ్ ఫోర్జ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు
మిమ్మల్ని ఒక క్యారెక్టర్, ఒక స్వభావ నిర్మాణం, ఒక గుణగణాలతో కలిగినటువంటి వ్యక్తిని లాగా మిమ్మల్ని మీరు ఏదో ఒక రోజు మలుచుకోలేరు. దాన్ని మీరు పుట్టినప్పటి నుంచి యూ హ్యావ్ టు హ్యామర్ అండ్ ఫోర్జ్. అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలటువంటి విషయాలను తెలుసుకొని కష్టాలు పడి అప్పుడు మనలో ఒక స్వభావ నిర్మాణం జరుగుతుంది. ఆ స్వభావ నిర్మాణం అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ మన మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో స్టార్టింగ్ నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఫస్ట్ స్వభావ నిర్మాణం జరుగుతుంది. స్వభావ నిర్మాణము అంటే స్వభావంలో ఏం స్వభావాలు ఉంటాయి అంటే దాంట్లో పర్సనల్ క్వాలిటీస్, ట్రైట్స్. అదే స్వభావంలో ముందుగా మన స్వభావంలో ఎలాంటి స్వభావాలు ఉంటాయనంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నటువంటి తాత, అమ్మమ్మలు, బాపమ్మలు మనకి కథలు చెప్తారన్నమాట. ఈ కథల ద్వారానే మనలో ఒక మోరల్ అంటే కొన్ని మోరల్స్, కొన్ని ఎథిక్స్, ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేటువంటి విషయాలు ఏవైతే మనకి చిన్నప్పటి నుంచి చెప్పడం జరుగుతాయో వాటినే అవే మనలో ఇమిడిపోయి మనలో మంచి గుణాలు, చెడు గుణాలు అనేవి సపరేట్ చేసే విధంగా, అదేవిధంగా మనం ఇది చేసి ఇది మంచి, ఇది చేయాలి, చేయకూడదు, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే చెడు జరుగుతుంది అనేటువంటి విషయాలు ఏవైతే మనలోకి మన మెదడులోకి ఎక్కుతాయో అవే మన స్వభావ నిర్మాణానికి మూలమవుతాయి. ఇందాక నా ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు నేను 5 పుస్తకాలు రాసినాను. 5 పుస్తకాలలో రీసెంట్గా ఇప్పుడు చాలా లేటెస్ట్ పుస్తకం ఇది మీరు చూస్తున్నటువంటిది. ఇది ద గ్రేట్ టేల్ ఆఫ్ హిందూయిజం. ఇది అతి త్వరలో ఈ పుస్తకాన్ని నేను విడుదల చేయబోతున్నాను. ఇది గ్రేట్ టేల్ ఆఫ్ హిందూయిజం అంటే మన హిందూ ధర్మము, సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి చిన్న చిన్న స్టోరీస్. దీంట్లో నేను డెడికేట్ చేసింది కూడా మా బాపమ్మకి, మా తల్లిదండ్రులకి దీన్ని డెడికేట్ చేసినాను. ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు చెప్పినటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి చిన్న స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకొని నేను నా కోఆథర్ కలిసి ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట. సనాతన ధర్మంలో ఎన్ని గొప్ప విషయాలు, ఎలాంటి గొప్ప విషయాలు చిన్న కథల ద్వారా మనకి చిన్నప్పటి నుంచే మన ఇండ్లలో ఏ విధంగా చెప్పబడతాయో అవే మన స్వభావానికి, మన గుణగణాలకి అంటే అవి మొదటి మెట్టులాగా తయారవుతాయి అన్నమాట. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన గురువులు చిన్ననాడు చెప్పినటువంటి కథలు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయాలని మరొకసారి తెలియజేసుకోవాలి. మరొకసారి నెమరు వేసుకొని మన పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఈ స్వభావ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటా చూస్తున్నట్టయితే కాలాంతరంలో ఏ దేశ ప్రజలైతే, ఎక్కడి ప్రజలైతే సరి అయినటువంటి స్వభావాన్ని నిర్మించుకోగలుగుతున్నారో ఆ దేశపు ప్రజలే కాలాంతరంలో ఒక కంటిన్యూటీ. అంటే ఈరోజు మనము సనాతన ధర్మం 5000 సంవత్సరాలను చెప్పుకున్నట్టయితే దీనికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి స్వభావ నిర్మాణం. సో మనము మంచి స్వభావ నిర్మాణాన్ని మన పిల్లలకి నేర్పాల్సిన అవసరం చాలా ఉన్నది. అందుకని రోజువారీ రాత్రి పడుకునే ముందు పిల్లలకి ఏవైతే స్టోరీస్ చెప్తారో, ఏవైతే కథలు చెప్తారో అది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే 2 మైండ్స్ ఉంటాయి మనలో, ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏమిటంటే మనకు తెలుసు మన చుట్టూ ఏం జరుగుతున్నది అనేది మనం చూడగలుగుతున్నాము, దాన్ని మనము ఫీల్ చేయగలుగుతున్నాము. సో అది కాన్షియస్ మైండ్. నాకు తెలుసు నా ముందు ఇది జరుగుతూ ఉంది, నేను ఇది చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు నేను నిద్రపోయినప్పుడు కూడా నా హార్ట్ బీట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, నా నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది, నా ఆలోచన అంటే మనకు వచ్చేటటువంటి కళలు కానీ ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఏవైతే ఎక్కుతాయో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి విషయాలు మన వ్యక్తిత్వ నిర్మాణానికి, మన స్వభావ నిర్మాణానికి, ఆ తర్వాత వ్యక్తిత్వ నిర్మాణానికి పునాదులుగా తయారవుతాయి. అందుకని మన పిల్లలకి మనం ఆ కథలు చెప్పుకోవాలి.
మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి, మన సమాజంలో ఉన్నటువంటి మంచి కథలు, మంచితో కూడుకున్నటువంటి కథలు, అదేవిధంగా ధైర్యాన్ని పెంపొందించే కథలు, ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి కథలు, ఇవన్నీ స్వభావ నిర్మాణానికి పునాదులు అవుతాయి. సో ముందు చిన్నప్పటి నుంచి ఏదైతే కనీసం ఒక 15-16 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నిర్మాణమైనటువంటి గుణగణాలే స్వభావ నిర్మాణానికి మొదటి మెట్టు అన్నమాట. సో అందుకని స్వభావ నిర్మాణం అనేది ముందు జరుగుతాయి మన పిల్లలలో, మనలో. సో స్వభావ నిర్మాణం చాలా చాలా అవసరం. అందుకని చిన్నప్పటి నుంచి ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే వ్యక్తిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ పెరగాలనంటే, ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా పిల్లలని తయారు చేయాలనంటే దానికోసం కావాల్సింది ఏమిటంటే ఈ స్వభావ నిర్మాణం. అందుకని మంచి స్టోరీస్ కానీ మన చుట్టూ మన మధ్యలో జరుగుతున్నటువంటి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు రోడ్డున పోతా ఉంటే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చూసినాము, సెల్ఫీలు మొబైల్ ఫోన్ తీసుకొని దాని చిత్రీకరణ చేయడం అనేది చేస్తూ ఉంటాం. అది ప్లస్ దాంట్లోంచి ఒక వ్యక్తి వచ్చి లేదు అరే ఈ మనిషి యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తగిలినాయి, రక్తం పోతుంది, చచ్చిపోయేలా ఉన్నాడు అనేది ఆ వ్యక్తిని బయటకు తీసి తనని కాపాడే విధంగా ప్రయత్నాలు చేయడం, ఈ రెండిట్లలో తేడా ఉంది. దీని రెండు ఏంటంటే స్వభావము. ఇది స్వభావం అన్నమాట. ఏం స్వభావము? చిన్నప్పుడు మనకి అరే నువ్వు దారిన పోతా ఉంటే ఎవరైనా కింద పడి ఉంటే వాళ్ళని లేపు అని మనకి చిన్నప్పుడు ఎవరైనా చెప్పి ఉంటే, మన కథలలో మనం విని ఉంటే ఖచ్చితంగా వాడిని మనం లేపుతాం, ఆ మనిషిని లేపుతాం. అదే మనకు ఆ కథలలో మనకి చిన్నప్పుడు అరే దారిన పోయేదాన్ని మనం ఎందుకు అంటగట్టుకోవడం అనేటువంటి విషయము ఒకవేళ మనకు చెప్పినట్లయితే మనం అదే చేస్తాం అనమాట. చూస్తూ ఉంటాము, వాడు చచ్చిపోతాడు, మనం చూసేటోళ్ళం చూస్తూ ఉంటాం. సో ఇక్కడే మనకు కావాల్సింది ఏమిటంటే కరెక్ట్ ఏం చేస్తే బాగుంటుంది. ప్రశ్నించడం అనేది మన వ్యవస్థలో ప్రశ్నించడము. అదేవిధంగా ఇప్పుడు ముందు ఊళ్ళలో ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది అన్నట్టుగా నేను అనిపిస్తూ ఉంటుంది. కానీ ముందు కాలంలో ఏమిటంటే పిల్లగాడు స్కూల్కి వెళ్లకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే తాతో లేకపోతే కాకో అరే పిల్లగా ఏమైంది ఇవాళ స్కూల్కి పోలేదా అని అడిగేటోడు. ఆ అడగడం అనేది ఆ పిల్లవాడిలో ఆ పిల్లగానిలో ఏదో ఒకటి మేల్కొల్పు జరుగుతుంది అనమాట. అరే నన్ను అడిగిండు కదా, నేను స్కూల్కి పోవాలి. సో ఇది స్వభావ నిర్మాణంలో చాలా అవసరం. ఇప్పుడు తట్టలేదనుకో, తట్టకుండా నేను అసలు నాకెందుకు వచ్చిన పని, ఆ పిల్లగాడు స్కూల్కి పోకపోతే పోయిండు, నేనేం చేయాలి దానికి అని అనుకోవడము తప్పు. సో స్వభావ నిర్మాణంలో ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. అందుకని ఒక మంచి స్వభావ నిర్మాణం కలిగినటువంటి సమాజం ఎలాంటిది అని అంటే, పెద్దలు తమ పని చేయాలి, తల్లిదండ్రులు తమ పని చేయాలి. అదేవిధంగా సమాజానికి ఇది మంచి ఇది చెడు అని చెప్పేట విధమైన సమాజాన్ని తయారు చేయగలిగితే వచ్చేటటువంటి జనరేషన్స్ మంచి స్వభావం గుణగణాలతో తయారవుతారు. నెక్స్ట్ దీంట్లో ఇది మనం చెప్పుకున్నది ఏమిటంటే, ఈ స్వభావం అనేది ఇది కోర్. ఈ స్వభావ నిర్మాణమే మనకి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందనంటే మన వ్యక్తిత్వ నిర్మాణానికి ముందు తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఏం యాడ్ అవుతుంది అని అంటే విద్య, ఎడ్యుకేషన్, శిక్ష ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం స్కూల్లో చదువుకున్నటువంటి సబ్జెక్ట్స్, విషయ పరిజ్ఞానము ఇవన్నీ కలిపి మనలో ఒక వ్యక్తిత్వాన్ని అంటే ఏదైతే బేస్ తయారవుతుందో బేస్తో పాటు ప్యారలల్గా పర్సనాలిటీ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. సో వ్యక్తిత్వ నిర్మాణంలో అదే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బెస్ట్ శ్లోకం అనేది ఏమిటి అని అంటే వ్యక్తిత్వ నిర్మాణానికి దీనికంటే బెస్ట్ శ్లోకం అసలు నేను ఎప్పుడు ఇంతవరకు చదవలేను. విద్యా తదాతు వినయం, వినయాత్యాత్ పాత్రత్వా ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతసుఖం. ఇది మన సనాతన ధర్మానికి ఇంతకంటే బెస్ట్ అసలు ఏమిటి, జీవితంలో ఏం సాధించాలి, జీవితంలో ఏం చేయాలి అనేదానికి ఈ శ్లోకం అనేది నిర్వచనం. విద్యా తదాతు వినయం, విద్య అనేది వినయాన్ని ఇస్తుంది మనిషికి వినయము అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, వినయం ఏమిటి అంటే మళ్ళీ అదే మనం ఇందాక చెప్పుకున్న స్వభావము, గుణగణాల నిర్మాణం. విద్యా తదాతు వినయం, వినయాత్యాత్ పాత్రత్వం. ఆ వినమ్రత కూడుకున్నటువంటి వ్యక్తి అనేవాడు పాత్రత్వం అంటే ఒక పర్సనాలిటీ. పాత్రత్వం అని అంటే ఒక పర్సనాలిటీ, వ్యక్తిత్వం అన్నమాట పాత్రత్వం. సో విద్య అనేది వినయాన్ని ఇస్తుంది. వినయం అనేది
వ్యక్తిత్వ నిర్మాణం పాత్రత్వం ఇస్తుంది అనమాట. పాత్రత్వ ధనమాప్నోతి అంటే ఆ పాత్రత్వం అనంటే ఆ పర్సనాలిటీ ఏదైతే తయారవుతుందో, ఆ వ్యక్తిత్వం ఏమైతే తయారవుతుందో అది మనిషికి ధనమాప్నోతి అంటే కొంత డబ్బు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. ఆ డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి ఏం చేయాలి? ధనాధర్మం తత సుఖం. తను ఏం చేయాలంటే ధనం సంపాదించినటువంటి ధనాన్ని ధర్మం చేసి తన జీవితాన్ని నడుపుకోవడానికి ఉపయోగించి, తన పరివారాన్ని నడుపుకోవడానికి ఉపయోగించి, ధనాధర్మం తనకు కావాల్సింది కొంత ఉపయోగించుకొని మిగతాన్ని ధర్మం చేసినట్టయితే అప్పుడు సుఖం లభిస్తుంది. సో ఇక్కడ మనము ఈ శ్లోకంలో మనకు ఎంత క్లియర్ గా చెప్పడం జరిగిందనంటే విద్యా తదాతు వినయం. సో వినయము, వినమ్రత, గౌరవించడం అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటితో కూడుకున్నటువంటి స్వభావము నుంచి పుట్టుకొచ్చేదే వ్యక్తిత్వం. సో ఇక్కడ వ్యక్తిత్వము ఈ విధంగా నిర్మాణం అయినప్పుడే మనిషి అనేవాడు అంటే పరిపూర్ణత పొందుతాడు వ్యక్తిత్వం. సో ఇప్పుడు మనం ఈ వ్యక్తిత్వ నిర్మాణం ఎట్లా అవుతుంది? మరి వ్యక్తిత్వ నిర్మాణము పూర్తిగా వ్యక్తిత్వ నిర్మాణం కావాలంటే ఎలాంటి విషయాలు, ఎలాంటి వాటి మీద మనం దృష్టి సాధించాలి అని అంటే ముఖ్యంగా అదే ఇప్పుడు కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏమిటంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలని అంటే ఇందాక చెప్పినట్టు వినయము, వినమ్రత, గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గౌరవిస్తే మీకు గౌరవం లభిస్తుంది. గౌరవం అనేది మనం ఇవ్వాలి, అప్పుడు మనం పుచ్చుకోగలుగుతాం. సో గౌరవం అనే దాన్ని మీద ఎక్కువగా ఈ వినమ్రత, ఎంతో మృదు స్వభావంతో, ఎంతో మంచి మాటలతో, ఎంతో నవ్వుతున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనం తయారు చేసుకున్నట్టయితే అప్పుడు మనము పరిపూర్ణత పొందినటువంటి వ్యక్తులుగా ముందుకెళ్ళగలుగుతాం. స్కూళ్ళల్లో మనం చేయాల్సింది ఏమిటి? అన్ని రకాల కాంపిటీషన్స్లలో పాల్గొనాలి. వ్యాసరచనల పోటీలా, డిబేట్లా, చర్చా పోటీలా, డ్రాయింగ్సా, డిబేట్ కాంపిటీషన్సా, డాన్స్, డ్రామా, పెయింటింగ్లు ఇవన్నీ కూడా వ్యక్తిత్వ నిర్మాణంకి ఉపయోగపడతాయి. స్కూళ్ళల్లో, కాలేజీలలో మనకేమిటి? ఒక స్టేజ్ లభిస్తుంది అన్నమాట. అంటే ఈ బాహ్య ప్రపంచంలోకి ఎప్పుడైతే స్కూలు, కాలేజీలు వెళ్ళిన తర్వాత బాహ్య ప్రపంచపు స్టేజ్ మీదకి ఎక్కే ముందు మనకు లభించేటటువంటి స్టేజ్ ఏమిటంటే మన స్కూల్లో, కాలేజీలో ఉన్నటువంటి స్టేజ్లు అన్నమాట. ఆ స్టేజ్ మీదకి ఎక్కి ఈ స్టేజ్ ఫియర్ అని ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి భయము, మనలో ఈ స్టేజ్ మీదకి ఎక్కి నేను ఏం మాట్లాడతా, ఎట్లా మాట్లాడతా, ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను మాట్లాడే విషయాలు ఇతరులకి అర్థమవుతున్నదా లేదా, ఇతరుల మెప్పు నేను పొందగలుగుతున్నానా లేదా, నాలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యము నన్ను ఈ స్టేజ్ మీద నుంచి ఏ విధంగా చేస్తున్నది అనేటువంటి విషయాలు చూసుకున్నట్టయితే ఇవన్నీ స్కూలు, కాలేజీ స్టేజ్ల మీదనే జరగాలి. స్కూలు, కాలేజీలలో మీరు స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నట్టయితే, విద్యార్థులు స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నట్టయితే మీరు బాహ్య ప్రపంచపు స్టేజ్ మీదకి ఎప్పుడైతే ఎక్కుతారో, అంటే మీరు ఇంటర్వ్యూల కోసము, అదేవిధంగా పర్సనాలిటీ, అదేవిధంగా గ్రూప్ డిస్కషన్స్, పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పుడైతే ప్రిపరేషన్ చేసి ఆ స్టేజ్కి వెళ్తారో అప్పుడు ఆ స్టేజ్ ఫియర్ పోతుంది. సో వ్యక్తిత్వ నిర్మాణము జరగాలనంటే స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలనంటే బెస్ట్ ప్లేస్ ఏమిటి? స్కూళ్ళు, కాలేజీలే. అది కాకుండా ఇండ్లల్లో కూడా మన తల్లిదండ్రులతో, మన ఫ్రెండ్స్తోని, మన క్లాస్, మన అక్క చెల్లెళ్ళతోని, మన అన్నదమ్ములతోని కూర్చొని కూడా విషయాల మీద చర్చించాలి. సో ఇవన్నీ చర్చించినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. విషయావగాహన, విషయాల మీద క్లారిటీ వస్తుంది. ఎలాంటి విషయాలని ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వాటి డెఫినిషన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది చాలా ఉపయోగపడుతుంది. సో స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడు పోగొట్టుకోవాలి? స్కూళ్ళలోనే పోగొట్టుకోవాలి. అదే స్కూళ్ళల్లోనే మనకి నేతృత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. అట్లనే సో ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడము, స్కూళ్ళలోనే ఈ డిబేట్లు, డిస్కషన్స్, చర్చా పోటీ కాంపిటీషన్స్ ఇవన్నిట్లలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనలో వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. మనం క్లాస్ లీడర్ గానా, లేకపోతే క్లాస్ గ్రూప్ క్యాప్టెన్ల లాగానా, టీం వర్క్, మన చిన్న గ్రూపులుగా టీంలుగా చేసి క్లాస్, స్కూళ్ళల్లో, కాలేజీలలో కాంపిటీషన్స్ పెడతా ఉంటారు. అదేవిధంగా గ్రూప్ డిస్కషన్స్ చేయమంటారు.
చిన్న టీంని లీడ్ చేయమంటారు. వీటన్నిటిని పాజిటివ్గా తీసుకొని దానికి ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలనంటే నేను టీం లీడర్ని అవుతాను, నేను టీం లీడర్గా ఉంటాను, నేను టీంని లీడ్ చేస్తాను అనేటువంటి పాజిటివిటీ పెట్టుకున్నట్టయితే మీలో ఆ నేతృత్వం, అంటే చిన్నప్పుడే నేతృత్వము యొక్క గుణాలు మనలో స్టార్ట్ అయిపోతాయి. అదేవిధంగా స్వచ్ఛంద కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఇలాంటివన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మీరున్నటువంటి వాడలో కానీ, మీరున్నటువంటి గ్రామంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమై మీ విలేజ్లో కానీ, మీ వాడలలో కానీ, మీరున్నటువంటి ప్లేస్లలో కానీ, నేబర్హుడ్ అంటారు దాన్ని. సో అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అయితే అందరు రాన్లి, అందరు పార్టిసిపేట్ చేయాలనంటే నాకేం సంబంధం దీంతో, నేనెందుకు చేస్తా, అది మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన పని, పంచాయతీ వాళ్ళు చేయాల్సిన పని, నేనెందుకు చేస్తాను అనుకున్నారనుకో మీకు స్వచ్ఛ భారత్ గురించి అవగాహన రాదు. మీకు అసలు ఈ స్వచ్ఛ భారత్లో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, దాంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అని తెలుసుకోవడంలోనే మీకు అసలు అంటే మీకు ఏదైతే పార్టిసిపేటివ్ ప్రోగ్రామ్ పార్టిసిపేషన్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు నేర్చుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో నేర్చుకోలేకపోతారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో నేను స్కూల్లో ఉన్నప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే, నేను మంచిగా చదువుతోంది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఇవన్నిట్లలో కాంపిటీషన్స్లలో టీమ్ లీడర్గా స్టేజ్ ఫియర్ పోయే విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసామని. కానీ నేను చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బన్వర్లాల్ గారు అప్పుడు వయోజన విద్యా కార్యక్రమం ఏవైతే స్టార్ట్ చేసిండో దాంట్లో అక్షర ఉజ్వల అని కరీంనగర్ జిల్లాలో ప్రారంభించింది. ఆ అక్షర ఉజ్వల కార్యక్రమంలో మా స్కూలు ఒక పక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నది. దత్తత తీసుకున్నప్పుడు నేను క్లాస్ లీడర్గా ఉన్నప్పుడు నేను మొత్తం 5:30కి ఎప్పుడైతే క్లాస్ అయిపోతుందో మా క్లాస్మేట్స్ అందరిని పట్టుకొని ఆ గ్రామంలోకి పోయేటోళ్ళు. పోయి అక్కడ ఉన్నటువంటి వయోజనులు, పెద్దవాళ్ళు ఎవరైతే చదువుకోలేదో వాళ్ళందరినీ పోగు చేసుకొని తీసుకొచ్చి అక్కడ కమ్యూనిటీ హాల్లో కూర్చుండబెట్టి వాళ్ళకి చదువు చెప్పేటోళ్ళం. సో రోజు ఒక 2-3 గంటలు ఆ వయోజనుల పెద్దవాళ్ళతో కూర్చొని చదువు చెప్తున్నప్పుడు ఆ టైంలో మేము అందరం కలిసి పాటలు రాయడము, చిన్న చిన్న డాన్స్లు వేయడము, డ్రామాలు చేయడము, వాళ్ళని మెప్పించి వాళ్ళకి చదువు చెప్పే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు సంవత్సరం పాటు చేసినప్పుడు నాకు అర్థమైంది, ఇది అవును సామాజిక కార్యక్రమాలు అంటే ఇట్లా ఉండాలి. సమాజంలో మనం ఏదన్నా మంచి చేయాలనంటే పార్టిసిపేటివ్గా ఉండాలి. ఊరికే బయట నుంచి ప్రశ్నించడం చాలా ఈజీ, కానీ లోపటుండి అలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒడిదొడుకులు కానీ దాంట్లో ఉన్నటువంటి సమస్యలు మనం అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు మనం సమాధానాలను మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో సమాధానాలు ఇచ్చే విధంగా తయారు కావాలనంటే పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇందాక చెప్పినట్టు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి నాకు అర్థమైంది, నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను, నేను కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతాను, నేను కూడా సమాజానికి మంచి చేసే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు, పథకాలను పట్టుకొస్తా అనేటువంటి ఆలోచన అప్పుడు కలిగింది. సో అందుకని పిల్లలకి ఎప్పుడైనా కూడా కానీ సమాజంలో ఉన్నటువంటి మంచి కార్యక్రమం, ఊళ్ళల్లో పండుగలు జరుగుతాయి. పండుగలు జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవమి జరుగుతుంది. శ్రీరామనవమి జరిగినప్పుడు 1000 కొద్ది జనాలు వస్తారు. దాంట్లో నువ్వు వాలంటీర్గా పనిచేయి. నువ్వు అందరికీ అక్కడ టెంట్ వేయాలా, లేకపోతే కుర్చీలు వేయాలా, లేకపోతే మైక్ సెట్ అరేంజ్ చేయాలా, అందరికి భోజనాలు పెట్టాలి. వీటిలో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది, అరే పెద్దవాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఇట్లాంటి కార్యక్రమం చేయడానికి. సో ఇవన్నీ మనకి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇందాక నేను చెప్పినట్టు ఈ వయోజన విద్యా కార్యక్రమం ఏదైతే నా మెదడులో నాటుకుపోయిందో, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు మధ్యప్రదేశ్లో ఈరోజు ఇందోర్ నంబర్ 1 సిటీ, క్లీనెస్ట్ సిటీ ఎట్లా అయింది అని అంటే ఇవన్నీ చిన్నప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయాలే. చిన్నప్పుడు ఏవైతే ఒక కార్యక్రమాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయి, ఎలాంటి విషయాలు ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి సమాధానం ఎట్లా వెతకాలి, ప్రజలని మమేకం చేసి ఏ విధంగా పథకాల వాటిని ఇంప్లిమెంట్ చేయవచ్చు అనేది మనం ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది మనం చిన్నప్పుడే మన గ్రామాలలో, మన స్కూళ్ళల్లో, మన కాలేజీలలోనే మనం నేర్చుకుంటే దాన్ని మళ్ళీ పోయి మనం ఒక ఆఫీసర్ అయినామా, లేకపోతే ఏదో మనం ఎంచుకున్నటువంటి కెరీర్లో అక్కడ చాలా థింగ్స్ మనం
చేయవచ్చు. సో అందుకని నేను చెప్పేది ఏమిటంటే స్వచ్ఛంద కార్యక్రమాలలో, సామాజిక కార్యక్రమాలలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞాభారతి రేపు ఏదన్నా కార్యక్రమం చేసి మాకు వాలంటీర్లు కావాలంటే ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి దాంట్లో పోయి. నేను చేస్తాను, నేను ఒక వారం రోజులు, నేను ఒక 10 రోజులు, నేను 15 రోజులు నేను మీతో పాటు ఉంటాను, నేర్చుకుంటాను, పని చేస్తాను అన్నట్టుగా తయారైతే అప్పుడు మీరు చాలా థింగ్స్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా గొప్ప పుస్తకాలు చదవడం, మంచి మంచి పుస్తకాలు చదవడం, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, జీవిత చరిత్రలు చదివిన వాళ్ళమైతే మనం చాలా థింగ్స్ చిన్నప్పుడే నేర్చుకుంటాం. నన్ను చాలా మంది అడుగుతారు, మీరు ఎలాంటి పుస్తకాలు చదివి మీరు చాలా ప్రభావితులయ్యారని. సో చాలా పుస్తకాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. గాంధీజీ జీవిత చరిత్ర నుంచి తీసుకున్నట్టయితే నేను చదివిన పుస్తకాలలో రూట్స్ అని అలెక్స్ హేలీ అనేటువంటి ఒక నల్లజాతీయుడు 7 తరాలు ఏ విధంగా 7 తరాలు కష్టపడి అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్స్ గా నల్లజాతీయులు అక్కడ స్థిరపడ్డారు, ఏ విధంగా ఈరోజు వాళ్ళకి ఒక హక్కు అనేది ఏ విధంగా లభించింది అనే దాని మీద రాసినటువంటి పుస్తకము రూట్స్. అది నాకు చాలా ప్రభావితం చేసింది. సో మన సమాజంలో మనం చూస్తున్నటువంటి విషయాలు, సో మనం పుస్తకాలు చదివినట్టయితే చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివేటట్టు అలవాటు చేసుకున్నట్టయితే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నేను 5 పుస్తకాలు రాస్తున్నాను. పుస్తకాలు రాయడం ఎప్పుడు రాయగలుగుతామంటే నువ్వు ఫస్ట్ పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. పుస్తకాలు చదివి దాంట్లోంచి నోట్స్ తయారు చేసుకోవాలి. నోట్స్ తయారు చేసుకొని ఆ తర్వాత దాన్ని సమయాన చదువుకుంటున్నప్పుడు మనలోనే ఒక కొత్త ఆత్మ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అవును, ఈ పుస్తకం నుంచి ఇది నేర్చుకున్నాం, దీన్ని మనం జీవితంలో మనం దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు, మనం కూడా ఇలాంటి సమస్యలు ఒడిదొడుకులు వచ్చినప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం, ఇవన్నీ మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు మంచి పుస్తకాలు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పుస్తకాలు మనం చదివినట్టయితే ఖచ్చితంగా మనం కూడా రేపు మంచి మాటలు మాట్లాడిన వాళ్ళం అవుతాము. మనం మాట్లాడిన విషయాలలో విషయ జ్ఞానము, క్లారిటీ మనలో కనిపిస్తుంది. మనం ఏది చదవకుండానే మనం ఏదైనా మాట్లాడితే మనలో నుంచి ఎలాంటి జ్ఞానము మనం ఇతరులకు ఇచ్చిన వాళ్ళము అవ్వము. సో పుస్తకాలు చదవడం, నోట్స్ తయారు చేసుకోవడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనకు ఉన్నటువంటి సమయాన్ని ఎట్లా దాన్ని టైం టేబుల్ తయారు చేసుకొని మరీ దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఇందాక చెప్తున్నట్టు ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మా బాపు, మా నాన్నగారు అయినటువంటి వారు టైలరింగ్ పని చేసేవాళ్ళు బసంత్ నగర్లో. సో టైలరింగ్ పని చేస్తూ మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించడము, ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు అయినారు. అయితే ఆర్థిక కష్టాలు చేయబట్టి నేను ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు కాలేజీ ఫీజు కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే నేను ఇంజనీరింగ్ చదువుతూనే రోజుకు 4 గంటలు ట్యూషన్లు చెప్పేటోడిని. రోజుకి 4 గంటలు అంటే కాలేజీకి పోయి ఇంజనీరింగ్ చేస్తూ కాలేజీకి పోయి సాయంత్రం వచ్చి 4 గంటలు రోజు ట్యూషన్లు చెప్పి నెలకి ఒక 1000-1500 సంపాదించుకునేటోడిని. ఆ సంపాదనతోనే నా కాలేజ్ ఫీజు కట్టుకోవడము, నాకు అవసరాలు తీర్చుకోవడము, మా తమ్ముడిని చెల్లెల్ని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళని చదివించడము, దాని తర్వాత ఐఏఎస్ తయారీ కూడా ఈ విధంగానే నేను కష్టపడ్డాను. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటంటే సమయం. చాలా మంది అడుగుతారు, సార్ ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు ఐఏఎస్ కావాలంటే ఎన్ని గంటలు కష్టపడాలంటే, ఇక్కడ కష్టపడడం కంటే స్మార్ట్ గా కష్టపడడం చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ గా కష్టపడడం అంటే దానికి స్మార్ట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్మార్ట్ కష్టపడడం ఏమిటి అని అంటే టైం టేబుల్ వేసుకోవాలి. మనకి 24 గంటలే, మన దేశ ప్రధానికి 24 గంటలే, అమెరికా రాష్ట్రపతికి 24 గంటలే, సామాన్యుడికి 24 గంటలే, అందరికి 24 గంటలే. కానీ ఆ సమయాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం? దాని పొద్దున లేచినప్పటి నుంచి మన టైం టేబుల్ ఏంది, ఈ వీక్ నేనేం చేస్తున్నా, ఈ రోజు ఏం చేస్తున్నా, ఈ వీక్లో ఈ వారంలో నేనేం చేస్తున్నా, ఈ నెల రోజులలో నేను ఏం చేస్తున్నా అనేది మనం ఒక పేపర్ మీద గీసుకున్న వాళ్ళమైతే ఖచ్చితంగా మన దగ్గర బోర్డు అంత టైం మనకే తెలుస్తుంది. అచ్చా, నా దగ్గర ఇంత టైం ఉన్నదా? సో ఇప్పుడు ఐఏఎస్ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు అయితే నేను చెప్తాను ప్రతిసారి 8 గంటల కంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నటువంటి 8 గంటలు పడుకో మంచిగా, మిగతా 16 గంటలలో 8 గంటలు చదివించి చాలు. దాంట్లో మిగిలిన 8 గంటలు నువ్వు ఏం చేస్తావు? ఫ్రెండ్స్తో టైం గడుపుతావా, టీవీ చూస్తావా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తావా, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తావా? సో ఇవన్నీ
టైం టేబుల్ వేసుకుంటే కానీ అర్థమయ్యేది కాదు. అదేవిధంగా మంచి మిత్రులతోని టైం స్పెండ్ చేయడము, ఆధ్యాత్మిక విషయాలు, బౌద్ధిక విషయాల మీద చర్చించడము, మిత్రులతోని పెద్దవాళ్లతోని చర్చించడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ వ్యక్తిత్వ నిర్మాణానికి దిశగా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి అన్నమాట. సో మనం మాట్లాడుకున్నట్టు ఆత్మస్థైర్యము పెంపొందించే విధంగా ఫస్ట్ మనం చేయాల్సింది మన స్వభావ నిర్మాణంతో పాటు వినమ్రతతో పాటు కూడుకున్నటువంటి స్వభావ నిర్మాణాన్ని చేసుకుంటూ వ్యక్తిత్వ నిర్మాణాన్ని మనము చేసుకుంటా పోయినట్టయితే మనము ఒక స్టేజ్కి వస్తాం. ఆ స్టేజ్ ఎలా ఉంటుంది అని అంటే, ఆ స్టేజ్ ఎట్లా ఉంటుంది అని అంటే, నేను ఈ విషయం చాలాసార్లు చెప్తా ఉంటాను. ఈ హుస్సేన్ బోల్ట్ అనేవాడు 100 మీటర్లని 9.5 సెకండ్లలో పరిగెత్తాలనంటే, అదేవిధంగా కర్ణం మల్లీశ్వరి ఒలింపిక్స్లో వెయిట్స్ ఎత్తాలనంటే, బరువు ఎత్తాలనంటే, అదేవిధంగా ఒక ఫుట్బాల్ ప్లేయర్ 90 నిమిషాలు 100 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆ ఫుట్బాల్ గ్రౌండ్ని 100 సార్లు అటు ఇటు పరిగెత్తాలనంటే, అదేవిధంగా ఒక విద్యార్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, లేకపోతే ఒక విద్యార్థి ఒక డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఒక గొప్ప సైంటిస్టు కావాలన్నా, మనం చేయాల్సిన దాంట్లో ఏమిటి అని అంటే, దానికి ఏ ఫీల్డ్ అయితే మనం ఎంచుకోగలుగుతామో ఆ ఫీల్డ్కి అనుగుణంగా మన భౌతిక అంటే మన ఫిజికల్ వ్యక్తిత్వాన్ని, మన లోపట ఉన్నటువంటి ఒక మెంటల్ అంటే ఒక క్యారెక్టర్తో కూడుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మనం నిర్మించుకోవాలి. ఇప్పుడు 100 మీటర్స్ హుస్సేన్ బోల్ట్ పరిగెత్తాలనంటే తనకు కావాల్సినటువంటి ఫిజికల్ ట్రైట్స్ వేరు. కర్ణం మల్లీశ్వరి బరువెత్తాలనంటే తనకు ఉండాలన్నటువంటి ఫిజికల్ ట్రైట్స్ వేరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనంటే నీకు ఉండాల్సినటువంటి పర్సనాలిటీ ట్రైట్స్ వేరు. ఒక సైంటిస్ట్ కావాలంటే నీకు కావాల్సినటువంటి పర్సనాలిటీ ట్రైట్స్ వేరు. సో ఈ ట్రైట్స్, పర్సనాలిటీ ట్రైట్స్ ఏవైతే మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ మనం ముందు నుంచే నిర్ధారించుకుంటూ ముందుకెళ్ళినట్టయితే మనలో అవన్నీ కనిపించుకుంటూ పోతాయి. సో ఏ రోజైతే మనం ఇంటర్వ్యూకి పోతామో ఆ రోజు అక్కడ కూర్చున్నటువంటి సైకాలజిస్టులు, పెద్దవాళ్ళు ఎవరైతే కూర్చొని మనల్ని ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది, ఈ వచ్చిన పిల్లగాడు ఖచ్చితంగా మనకి ఒక ఐఏఎస్ అధికారిగా అనిపిస్తున్నాడు, ఈయనలో అవన్నీ స్వభావ గుణగణాలు, అదేవిధంగా ఫిజికల్ పర్సనాలిటీ ట్రైట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇతన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో వ్యక్తిత్వం అనేది ఒకరోజు సడన్ గా ఏర్పడదు. వ్యక్తిత్వం అనేది ఒకరోజు సడన్ గా ఏర్పడదు. హుస్సేన్ బోల్ట్ ఒకరోజు సడన్ గా మొదలుపెట్టి నేను 100 మీటర్లు 9.5 సెకండ్లలో పరిగెడతానంటే చచ్చిపోతాడు, పరిగెత్తలేడు. ఒక 10-15 ఏండ్ల నియమితమైనటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యాయామం చేసి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆ కాంపిటీషన్ కోసము తయారైన వాడు కాబట్టి తనలో ఆ ఫిజికల్ ట్రైట్స్, ఆ మస్తిష్కంలో ఉన్నటువంటి ట్రైట్స్ అవన్నీ తయారై ఆ రోజు పరిగెత్తడానికి రెడీ అవుతాడు. అందుకని మన స్వభావ నిర్మాణము, మన వ్యక్తిత్వ నిర్మాణము ఏ రోజైతే పరిపూర్ణంగా జరుగుతుందో ఆ రోజు మనము నేతృత్వం వైపు ముందుకెళ్తాం. సమాజంలో నేతృత్వం ఎట్లా వస్తుంది? నేతృత్వము ఏ రోజైతే మనము ఏ ఫీల్డ్ని అయితే ఎంచుకొని దాంట్లో మనం ముందుకెళ్ళాలని మనం మొదలు పెడతామో ఆ రోజు నుంచి మనము నేతృత్వం సాధించిన వాళ్ళం అవుతాం. ఆ రోజు నుంచి సమాజంలో మనము నేతృత్వం వహించగలుగుతాం అనేటువంటిది సమాజం మనల్లో గుర్తిస్తుంది. మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, మన గురువులు మనల్ని గుర్తిస్తారు, మన బాసెస్ మనల్ని గుర్తిస్తారు. ఈ వ్యక్తిలో ఇలాంటి నేతృత్వ గుణాలు ఇతనిలో కనిపిస్తున్నాయి కాబట్టి ఇతన్ని మనం ముందు తీసుకెళ్ళాలి, ఇతన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇతనికి మనకు అవకాశాలు ఇవ్వాలి అనేటువంటిది మనకి అప్పుడు అర్థమవుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు నేతృత్వం అనేది ఎట్లా వస్తుంది అని అంటే, నేతృత్వం అనేది మనకి స్వామి వివేకానంద అంటారు, లీడర్షిప్ హ్యాస్ అ లాంగ్ టర్మ్ పాజిటివ్ ఎఫెక్ట్, whereas mob leadership is short lived and goes unnoticed. సో లీడర్షిప్ అనేది తాత్కాలికం కాదు. లీడర్షిప్ అనేది, నేతృత్వం అనేది ఒక రోజు కోసం కాదు, నేతృత్వం అనేది ఒక వారం కోసం అని కాదు. నేతృత్వం అనేది లాంగ్ టర్మ్
పాజిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. వ్యక్తిలో ఆ లాంగ్ టర్మ్ అంటే సుదీర్ఘ కాలానికి సంబంధించినటువంటి ప్రభావము కనిపించే విధంగా కొట్టుకొచ్చేటటువంటి ఆ మనిషిలో అలాంటి వ్యక్తిత్వం మనకి కనిపిస్తుంది అని స్వామి వివేకానంద అంటాడు. సో ఈ ఈ వ్యక్తిత్వము మనం ఇంకా బాగా చెప్పుకున్నట్టయితే భగవద్గీతలో ఎంత అద్భుతంగా చెప్పడం జరుగుతుందనంటే, యద యద ఆచరతి శ్రేష్ఠ తద తద ఏవతరః జనః సా యద్ ప్రమాణః కురుతే లోకా తద అనువర్తతే. అంటే యదా యదా ఆచరతే అంటే నీ పనులు నువ్వు చేసుకున్నట్టు పోయినట్టయితే, అంటే నీ ధర్మము నువ్వు నిర్వర్తించిన వాడివైతే, ఎవరైతే శ్రేష్ఠుడు అంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎవరైతే సరి అయినటువంటి ఆచరణతో పాటు కూడుకున్నటువంటి పనులు చేసుకుంటా పోతాడో ఆ శ్రేష్టమైనటువంటి వ్యక్తి, తద తద ఏవ తరహ జనః జనాలు అతన్ని చూసి అనుసరిస్తారు. సో ఎవరిని అనుసరిస్తారు? శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వాన్నే అనుసరిస్తారు. సో వ్యక్తిత్వం అనేది ఎలా ఉండాలి అంటే శ్రేష్టంగా ఉండాలి. సో శ్రేష్టమైన వ్యక్తిత్వము ఏర్పడినటువంటి వ్యక్తులనే జనాలు లీడర్లుగా నమ్ముతారు అన్నమాట. ఇతను మా లీడరు అంటే ఎందుకు లీడర్గా నమ్ముతారు? అతనిలో శ్రేష్టమైనటువంటి గుణగణాలు, వ్యక్తిత్వం కనబడుతుంది. సా యద ప్రమాణ అంటే అతను చేస్తున్నటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి పనులు జనాలకి ఎంతో ఎంతో రంజకంగా ఉండు, ఎంతో ఎంతో మైమరిపంచి అప్పుడు అతను చేస్తున్నటువంటి వ్యక్తిత్వాన్ని జనాలు అనుసరిస్తారు. సో ఈ వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఒక సుదీర్ఘ కాలం పాటు జరిగినటువంటి పని అన్నమాట. ఇదంతా ఒక వ్యవస్థ, మనిషితో పాటు ఒక 30-40 ఏళ్ల పాటు జరిగినటువంటి కథా కార్యక్రమాలు, చిన్నప్పటి నుంచి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ తయారైనటువంటి ఇవన్నీ కూడుకొని ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఏదైతే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ప్రజల మధ్య, జనాల మధ్య, అనుచరుల మధ్య కనిపిస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మనిషి అనేవాడు ఇవన్నీ ఈ వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నాక ఫైనల్ గా ఎలాంటి వ్యక్తిత్వము వైపు వెళ్ళాలి అని అంటే ఒక స్పిరిచువల్ వ్యక్తిగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా ఎదిగినప్పుడు మనిషి పరిపూర్ణత పొందుతాడు. సో వ్యక్తిత్వంలో కూడా ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ధనాధర్మం తత సుఖం. సో ధనము ఆర్జించడమే కాకుండా ధర్మం చేస్తూ ఆ ధర్మాన్ని, మిగిలిపోయినటువంటి దాన్ని ధర్మానికి ఉపయోగించి ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించిన వాడి అయినప్పుడు అప్పుడు ఆధ్యాత్మికంగా ఎవాల్వ్డ్ పర్సన్ లాగా తయారవుతాం అన్నమాట. సో ఆ ఎవాల్వ్డ్ పర్సనాలిటీ కోసం మనము ప్రయత్నించినట్టయితే మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. నేను చెప్పాల్సినటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా క్వశ్చన్స్ లేకపోతే ఇంకెవరన్నా తెలుసుకోవాల్సిన అనిపిస్తే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగండి. అదే విధంగా ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలకి నేను చెప్పిన విషయాలలో ఎక్కడైనా చిల్లా చేతికి ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమిస్తారని. మీ పెద్దవారు మీరు అట్లా అనొద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. స్వభావ నిర్మాణము ద్వారానే ఆ తర్వాత వ్యక్తి నిర్మాణానికి పునాది అని చెప్పి, స్వభావ నిర్మాణం వ్యక్తి నిర్మాణానికి పునాది అని, అలా వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది అని చెప్పి, స్కూల్ నుంచే ఎడ్యుకేషన్ స్కూల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి కాలేజ్ లో జరిగే ప్రతి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ కావాలని చెప్పి స్టూడెంట్స్ కి మీరు అడ్వైజ్ చేశారు. స్టేజ్ ఫియర్ స్కూల్ నుంచే పోవాలని చెప్పేసి, అలాగే స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి, ఇవన్నీ జీవితంలో ఒక అద్భుతమైన పాఠాలు నేర్పుతాయని చెప్పారు. మంచి పుస్తకాలు చదవడం, సమయ పాలన గురించి, ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు కొన్ని అంటే పడ్డ కష్టాలు నిజంగా అవి కొన్ని చాలా బాధగా అనిపించింది. అంటే అటువంటి కష్టపడ్డప్పుడే మనం ఈ రోజు ఇటువంటి స్టేజ్ లో ఉన్నారనడంలో సందేహం లేదు. అంటే ఫీజు కట్టుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అవార్డ్స్ పొందే స్థితికి ఎదిగారంటే అది మామూలు విషయం కాదు సార్. ఇందులో ఉన్న వ్యక్తిత్వ నిర్మాణంతో పాటు నేతృత్వ నిర్మాణానికి జరిగిన సాధన, ఆ యొక్క కష్టాన్ని, అలాగే మన వ్యక్తిత్వ నిర్మాణం పూర్తిగా జరగాలంటే ఈ రోజు నుంచి నేతృత్వం వహించడానికి అవకాశం కలుగుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తిలో స్పిరిచువల్ క్వాలిటీస్ అంటే డెవలప్ అయినప్పుడే అతను పరిపూర్ణ అవుతారని చెప్పి క్లియర్గా చెప్పారు. ఈ సందర్భంగా మనం ఒక 20 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుందాం సార్. ఒక 20 to 30 minutes.
పిల్లలు మీరు ఎవరైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీ స్క్రీన్ మీద ఉన్న రేజ్ హ్యాండ్ బటన్ క్లిక్ చేయండి. తద్వారా మిమ్మల్ని డైరెక్ట్ గా సార్తో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే సార్ది ప్రొఫైల్ చాలా అద్భుతమైన ప్రొఫైల్. సార్ది జస్ట్ 45 ఇయర్స్ ఏజ్. 45 ఇయర్స్ ఏజ్ లో 45 అవార్డ్స్ ను వారు సొంతం చేసుకున్నారు. అలాగే 5 బుక్స్ రాశారంటే మామూలు విషయం కాదు. అటువంటి అద్భుతమైన పర్సనాలిటీ ఈ రోజు మనతో ఉన్నారు. వారిని కలుసుకునే అవకాశం లభించడం కూడా మనకు చాలా అరుదుగా వస్తుంది. ఇటువంటి అద్భుతమైన అవకాశం స్టూడెంట్స్ మీరు యూజ్ చేసుకోవాలి. ఈ సందర్భంగా మనతో పాటు కో స్పాన్సర్ అయిన ఊట్కర్ రవీందర్ రెడ్డి గారు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. సార్, మీది కొంచెము ప్రాబ్లం ఉంది, అదొకటి సెట్ చేసుకున్నారు అనుకుంటా ఆడియో. రవీందర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. రవీందర్ రెడ్డి గారు మాట్లాడండి. రవీందర్ రెడ్డి గారు మీ వాయిస్ వస్తలేదు. రవీందర్ రెడ్డి గారు, ఐ థింక్ మీ వాయిస్ వారికి వెళ్ళడం లేదనుకుంటా. అది ఎక్కడ చిన్న ప్రాబ్లం నెట్. రవీందర్ రెడ్డి గారు మీరు ఒకసారి సెట్ చేసుకోండి అది సిస్టమ్. ఓకే. స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. సార్, రాజభాస్కర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి. నమస్కారం అండి. హలో నిరంజన్, వినబడుతుందా? వినొస్తుంది, క్లారిటీ ఉంది సార్. నమస్కారం సార్. మీరు మా ప్రజ్ఞాభారతి వేదికకు రావడం నిజంగా మా అదృష్టం అండి. పిల్లలు చాలా ఇన్స్పైర్ అయ్యారు. వెరీ యూ హ్యావ్ రియలీ గివెన్ దెమ్ హైలీ ఇన్స్పైరింగ్ టాక్. ఇఫ్ దే ఫాలో డెఫినెట్లీ నా వాయిస్ ఎందుకు వస్తలేదు? నేను అప్పటి నుంచి అదే చూస్తున్నాను సార్. ఒకసారి మరొకసారి కనెక్ట్ చేసి ట్రై చేయండి. Definitely they will come up in life, and the students to take seriously his advice and follow this kind of experiment along with us and some college girls and boys. If they join and if the youth participate in such seminars or webinars, they will definitely be useful to them, and we really are very happy to have you in our meeting. Thank you very much, sir. Thank you, Niranjan. You did a wonderful job. Very nice. Thank you. And your team. Thank you, sir. Thank you very much. I thank Ravindra Reddy Garu for getting those students, and I really congratulate him for his enthusiasm in including these students. Thank you. Thank you, sir. Thank you very much. Thank you, sir. రవీందర్ రెడ్డి గారు మరొకసారి ట్రై చేయండి. అన్మ్యూట్ చేయండి సార్, మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే. సో ఈరోజు సార్ వినపడుతుంది సార్? వినొస్తుంది, క్లారిటీ. రవీందర్ రెడ్డి గారు వినిపిస్తుంది. ఓకే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా కళాశాల విద్యార్థులకు మరియు అధ్యాపకులు, ప్రజ్ఞాభారతి మెంబర్స్, మరియు ఈరోజు స్పీకర్ నరహరి గారికి మా యొక్క సాయంకాల నమస్సుమంజలు. ముఖ్యంగా సార్ ప్రజ్ఞాభారతి వారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. స్టేట్ ప్రెసిడెంట్ రాజభాస్కర్ రెడ్డి గారు, అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నిరంజనాచారి గారికి ప్రత్యేకమైన మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కళాశాల తరఫున. ఎందుకంటే మాకు గత వారం రోజుల్లో టైం గ్యాప్లోనే మళ్ళీ రెండవసారి ఒకసారి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా మేము కృతజ్ఞత భావంతో ఉంటున్నాం. మాకు మా పిల్లల మీద మీకున్న అటువంటి అపారమైన నమ్మకాన్ని యూటిలైజ్ చేసుకుంటారనే అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు స్పీకర్ గురించి
చాలా హ్యాపీ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. నరహరి గారు నమస్కారాలు. చాలా, ఎందుకంటే మేము మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా నేను పేపర్లలో కానీ ఎక్కడ చూస్తూనే ఉన్నాను. మీరు టైలర్ అబ్బాయి కలెక్టర్ అయినప్పటి నుంచి కూడా నేను పేపర్లలో మీ గురించి వింటున్నాను. చాలా సార్లు ట్రై చేశాను మిమ్మల్ని మా యొక్క కళాశాలకు ఒక గెస్ట్ గా పిలిచి మా పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇప్పించాలని చాలా సార్లు ట్రై చేశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఇక్కడ అవైలబిలిటీ ఉండకపోవడం, మా టైం మీ టైం కలవకపోవడం అనేది మిస్ అయిపోయాను. ఈ ప్రజ్ఞాభారతి వాళ్ళ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సార్ మరొకసారి ధన్యవాదాలు సార్ రాజభాస్కర్ రెడ్డి గారు, నిరంజనాచారి గారు. సార్, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మా పిల్లలకి పరిచయం చేయాలనుకున్న నరహరి గారిని మీ ద్వారా పరిచయం చేయించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సార్, ఈరోజు మీ డాక్యుమెంటరీ కూడా చూశాను. చాలా ఇట్ ఈస్ మీరు దేర్ ఇస్ నో డౌట్ యు ఆర్ ద రోల్ మోడల్ టు కరెంట్ జనరేషన్. ఇప్పటి విద్యార్థుల లోపల ఒక అపోహం ఉన్నది సార్. మేము ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ ఇలాంటివి కావాలంటే మా పేదరికము లేకుంటే మా గ్రామీణ ప్రాంత అనేది అడ్డు వస్తుంది ఒక ఉన్నది. కానీ మీరు అదే గ్రామీణ ప్రాంతం నుంచి మీరు చెప్పారు చాలా చక్కగా, మీరు ఎటువంటి స్థాయి నుంచి వచ్చారు అనేది చాలా ఆనందదాయంగా ఉంది. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఈ రోజు మెసేజ్ వ్యక్తిత్వ వికాసానికి ముఖ్యంగా కావాల్సింది వినయ విధేయత ద్వారానే మనం వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మించుకుంటామని చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో లోపిస్తున్నది అదే సార్, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. సో మీరు చాలా చక్కగా చెప్పారు. ఏదైతే స్కూల్ కాలేజీ లోపల ఫౌండేషన్ వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్, స్టేజెస్ ఎలా విధంగా ఉపయోగించుకోవాలి, తర్వాత ఇంట్లో కానీ ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని ఈ రోజు మీ యొక్క మెసేజ్ మా పిల్లలు ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తారని, డెఫినెట్ ఈ లాక్డౌన్ ఈ కరోనా టైంలో ఒక మంచి అవకాశాన్ని కల్పించారు ప్రజ్ఞాభారతి వారు. మరొకసారి కూడా మీకు మా యొక్క ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, మీ యొక్క డాక్యుమెంటరీలో విన్నాను. సో నిజంగా మీరు ఆ స్టేజ్ లో మీరు దాన్ని క్యాచ్ చేశారంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఏంటంటే దిగువ మధ్యతరగతి స్థాయికి దాటాలి అంటే ఏకైక ఆయుధము విద్య అనే దాన్ని మీరు ఆ రోజే గ్రహించారంటే రియల్లీ హ్యాట్సప్ టు యూ సార్. డెఫినెట్ గా మీరు ఆ రోజులో ఆ స్థాయిలోనే అంతా దాని ఫ్యూచర్ ఆలోచించుకొని, నేను మా విద్యార్థులకు చాలా సార్లు చెప్తాను, ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ యూనివర్సల్ సొల్యూషన్ ఇస్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ అని. మీరు విద్యను నమ్ముకోండి, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి మీ తల ఎత్తుకునే స్థాయికి దించుతుందని చెప్తుంటున్నాను. చాలా మీరు డాక్యుమెంటరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. మా పిల్లలు కూడా మేము ఫార్వర్డ్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రజ్ఞాభారతి వాళ్ళకి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను, మాకు సార్ తోటి అవకాశం మీకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నరహరి గారు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా విద్యార్థులకు వెచ్చించి డెఫినెట్ గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర రెడ్డి గారు, చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే నా రిక్వెస్ట్ ఇప్పుడు స్టూడెంట్స్ సెషన్కి వెళ్తుంది. స్టూడెంట్స్ సెషన్కి వెళ్లే ముందు ఒక చిన్న సూచన పిల్లలకు, మీరు ప్రజ్ఞాభారతి సంబంధించిన మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మీకు ఈ చాట్ లో ఒక చిన్న మెసేజ్ మేము నంబర్ పంపించడం జరిగింది. ఆ నంబర్కు మీ మెసేజ్ పంపండి 7287034200. ఈ నంబర్కి మీరు మెసేజ్ పంపించినట్లయితే మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా వస్తుంటాయి. ఐ రిక్వెస్ట్ మెతుకుల నారాయణ గారు, మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? అవును సార్, అవును సార్. నమస్కారం సార్. నమస్తే, అడగండి. సార్ నరహరి సార్ నమస్కారం. నమస్తే, చెప్పండి నారాయణ గారు, చెప్పండి సార్. బాగున్నారా? నేను వీర్నపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అండి. అచ్చా అచ్చా, ఓకే సార్. సార్ మీరు వచ్చిర్రు సార్, మా పాఠశాలకు వచ్చిర్రు సార్, ధన్యవాదాలు సార్. రైట్ రైట్ రైట్. అవును, క్వశ్చన్ ఏదైనా అడగాలనుకుంటున్నారా? సార్ ఈ వ్యక్తిత్వ వికాసంలో సార్ వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిత్వ నిర్మాణం గురించిన ఏమైనా తెలుగు సాహిత్యములో ఉన్న పుస్తకాలను ఏమైనా మన పిల్లలకి ఏమైనా చెప్పగలరా సార్? తెలుగు సాహిత్యంలో సార్ అంటే ఇవన్నీ చాలా థింగ్స్ ఇక్కడ నేను చెప్పిన విషయాలు నేను జీవితంలో నేర్చుకున్నవే నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో నేను చూస్తాను, ఏమన్నా మంచి పుస్తకాలు ఉన్నాయని ఖచ్చితంగా చూస్తాను, చెప్తాను.
సార్ సార్ ధన్యవాదాలు సార్. అంటే నేను ఇందాక చెప్పినట్టు అంటే అల్టిమేట్లీ ఏంటంటే మనకు ఒక చోట అన్ని కూడుకున్నటువంటి అంటే రంగరించి మనకి చెప్పే విధంగా వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన ఎక్కడ దొరకవు. మనం ఏంటంటే ఇవన్నీ అంటే ఇందాక చెప్పినట్టు జీవిత చరిత్రలు చదవడము, పుస్తకాలకు సంబంధించినట్టయితే మంచి మంచి పుస్తకాలు చదవడం, అబ్రహం లింకన్ గురించో, అంబేద్కర్ గురించో, ఇప్పుడు స్వామి వివేకానంద గురించో, ఇప్పుడు అంటే ఇవన్నీ ఇందాక నేను చెప్పిన శ్లోకాలు ఇవన్నీ మనం ఎక్కడో దగ్గర చదువుకొని నేర్చుకొని జీవితంలో వాటిని ఉపయోగించుకుంటూ ఎక్కడో దగ్గర సందర్భాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని మనం మనకి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవడమే అన్నమాట జీవితం. సో ఎక్కడో ఒక్క దగ్గర అనేది అన్ని దొరకవు. అంటే అందుకని అంబేద్కర్ పడిన కష్టాలు, లేకపోతే అబ్దుల్ కలాం పడిన కష్టాలు, అబ్రహం లింకన్ పడిన కష్టాలు ఇవన్నీ మనం చదువుకొని నేర్చుకోవాల్సిందే. సో అన్ని రకాల పుస్తకాలు చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా రిక్వెస్ట్ షహజాన్ అన్మ్యూట్ చేయండి వీడియో ఆడియో. ఓకే, అడగండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పమ్మా. Sir, I'm from Karimnagar. Okay. So what is the strategy for civil service at school or college level? స్కూల్ కాలేజ్ లెవెల్స్ లో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది అంత జనరల్ స్టడీస్ తో కూడుకున్నది అనమాట. అంటే జనరల్ స్టడీస్ అని అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్. సో స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు మనము ముఖ్యంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన స్కూల్లో చదువుకున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలనే మనం చదువుకోవాలి. సో స్కూల్ కాలేజీలో ముఖ్యంగా చేయాల్సింది అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ చదవడం, మ్యాగజైన్స్ చదవడము, టీవీలో న్యూస్ చూడడము, కరెంట్ అఫైర్స్ చూడడము, రేడియోలో కరెంట్ అఫైర్స్ వినడము, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ చదువుకోవడం, ఇవే చేయాలి స్కూల్ డేస్, కాలేజ్ డేస్. How to overcome your failures? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ విషయం మీద ప్రజ్ఞాభారతి గారు మళ్ళీ ఎప్పుడన్నా టైం ఇస్తే నేను ఖచ్చితంగా ఈ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ మీద ఖచ్చితంగా మాట్లాడాలని ఉంది నాకు. చిన్న సబ్జెక్ట్ కాదు, కొంచెం పెద్ద సబ్జెక్టే. సో ఫెయిల్యూర్ అనేది ఎట్లా ఉంటదనంటే అంటే మన విజయానికి 20 మెట్లు అయితే 19 మెట్లు ఫెయిల్యూరే. సో ఫెయిల్యూర్ లేనటువంటి మెట్లు లేనటువంటి నిచ్చెన లేదు. సో ఆ నిచ్చెన ఎక్కుతూనే ఉండాలి. జీవితం అనేది ఇందాక అంటే ఈ మధ్యలో ఎక్కడో చదువుతున్నప్పుడు విన్నప్పుడు అర్థమైంది ఏమిటంటే జీవితం అనేది అంటే ఇట్లా పుట్టిన వెంటనే సముద్రంలో వేయడం అన్నమాట. అంటే ఇంక ఎట్లో ఒక విధంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడమే జీవితం. సో ఈ జీవితాన్ని మనము ఈదుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. సో ఫెయిల్యూర్ అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా ఇందాక మన ప్రిన్సిపల్ గారు ప్లస్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పింది ఏమిటనంటే దాంట్లో కూడా మనం ఫెయిల్యూర్ గురించి ఎక్కువ చెప్పాలి. ఫెయిల్యూర్ అనేది ఒక నెగటివ్ థింగ్ కాదు, ఫెయిల్ అవ్వడం అనేది నెగటివ్ థింగ్ కాదు. ఫెయిల్ అవ్వడం అనేది ఒక నిచ్చెన, ఒక మెట్టు ఎక్కడం లాంటిది. సో ఇది మన కొత్త జనరేషన్స్ కి చెప్పాల్సిన అవసరం చాలా ఉన్నది. సో పిల్లలు ఎవరైతే క్వశ్చన్ అడిగారో మీకు కూడా అర్థం చేసుకోవాల్సింది ఫెయిల్యూర్, మనం ఎవరైతే ఫెయిల్యూర్ చూసారో వాళ్ళే ముందుకెళ్ళగలుగుతారు. ఇన్ఫెక్షన్ అయిందా? ఇన్ఫెక్షన్. ఓకే, శ్రీలేఖ గారు మాట్లాడండి. మీరు వీడియో అన్మ్యూట్ చేయాలా? వీడియో అన్మ్యూట్ చేయండి శ్రీలేఖ గారు. వీడియో అన్మ్యూట్ చేయాలి. నెక్స్ట్ ఉమా గారు, మీరు వీడియో ఆడియో అన్మ్యూట్ చేయాలి. ఎవరైతే క్వశ్చన్ అడగాలనుకున్నారో వీడియోను ఆడియో అన్మ్యూట్ చేసుకుంటే మీరు డైరెక్ట్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సతీష్ గారు మీరు అడగండి. సార్ నమస్కారం సార్. నరహరి గారు నమస్కారం సార్. నమస్తే సార్ గత దాదాపు 10 years నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను సార్. నేను సర్వీస్ యాక్టివిటీ విషయంలో కానివ్వండి, చాలా ధన్యవాదాలు సార్. అయితే మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు సార్.
సో అంటే ఇట్లా ఒక అపోహ ఉంది సార్, ఇది ఇంటర్వ్యూల వాళ్ళను సెలెక్ట్ చేయరు అనేది ఇట్లా అపోహ ఉంది కదా సార్, అట్లాంటిది ఏమన్నా ఒకసారి క్లారిఫై చేస్తారా సార్? అదే ఇప్పుడు కొన్ని అంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు వేటినైతే మనం నమ్మవచ్చో దాంట్లో ఒకటి యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సి ఐఏఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందాక నేను చెప్పినప్పుడు మీకు నేను చెప్పింది ఏమిటనంటే, నేను ఒక దర్జీ, మా ఫాదర్ టైలరింగ్ పనిచేస్తాడు, ఆ కుటుంబంలో నుంచి వచ్చి ఐఏఎస్ అధికారిని అయినా. మనకి ఏమన్నా డబ్బు ఉన్నదా, పర్పస్ ఉన్నదా, లేకపోతే మనకి ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అక్కడ ఏం లేదే. సో మనం చదువుని నమ్ముకున్నాం కాబట్టి ఆ స్థాయి దానిక ఎదిగినాం. సో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలాంటి సంస్థలు మన దేశంలో ఉన్నాయి, మనము మనల్ని నమ్ముకొని ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళినట్టే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాం. సో ఈ అపోహలు అనేవి తీసివేయాలి. సో ఇప్పటికీ నాలాంటి వాళ్ళు ఎవరైతే దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఏదో పని మీద పోయినప్పుడు ఆడ మనకు కనిపిస్తుంది, యూపీఎస్సి కనిపిస్తుంది. ఆ యూపీఎస్సి బిల్డింగ్ కనిపిస్తే దానికి సాష్టాంగ నమస్కారం చేస్తాం. అయ్యా మీలాంటి సంస్థలు చేపట్టి కూడా మాలాంటి ఎక్కడో ఎక్కడి నుంచో వర్గాల నుంచి వచ్చి కూడా మేము ఐఏఎస్ అధికారులం అయినామనంటే ఇదంతా ఇలాంటి దేవాలయాలు, మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి, మన సంస్థలు ఇలాంటివి ఉన్నాయి. సో మనం సంస్థల్ని నమ్ముకుందాం, మనల్ని నమ్ముకుందాం, ముందుకెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ ఉమా గారు. నమస్తే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోమని చెప్పారు, దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే మోటివేషన్ అనేది లైక్ 1 month ఉంటుంది, కానీ దాని తర్వాత మళ్ళీ మోటివేషన్ అనేది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ దాన్ని మర్చిపోతాం అన్నమాట. సో అదే టైం టేబుల్ ని ఎట్లా ఫాలో చేయాలి అనేది. ఇందాక నేను అదే చెప్పినప్పుడు నేను ఏమన్నానంటే, మన టైం టేబుల్, మనం ఏదైతే టైం టేబుల్ తయారు చేసుకుంటామో దాన్ని పాటించాల్సింది కూడా మనమే. మన టైం టేబుల్ ని మనమే పాటించాలి, నంబర్ 1. నంబర్ 2, గెలుపు ఓటమి అనేటటువంటి విషయాలు ఇందాక వచ్చినప్పుడు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైతే ఫైనల్ గా సెలెక్ట్ అవుతారో లేకపోతే ఒడ్డు చేరుకున్నటువంటి వ్యక్తి, ఒడ్డు చేరుకోవాలన్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అనంటే కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు గీత గీసుకుంటా పోవాలి. చిన్న గీత గీస్తామా, పెద్ద గీత గీస్తామా అనే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైతే కంటిన్యూటీ, సస్టైన్డ్ మోటివేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, అంటే ఆపకుండా ఎరదాపకుండా ముందుకు వెళ్ళేటటువంటి తత్వము ఉన్నవాళ్ళు రోజు కొంచెం అయినా పర్వాలేదు ఆ గీత ముందు గీసుకుంటా పోతే మనము ఫైనల్ స్టేజ్కి చేరుకుంటాం. సో అందుకని నేను ఇందాక చెప్పినట్టు టైం టేబుల్ పెట్టుకున్నప్పుడు మనం టైం టేబుల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా టైం పెట్టుకోవాలి, మన ఫ్రెండ్స్ తోని టైం స్పెండ్ చేసేది కూడా పెట్టుకోవాలి, గంట సేపు టీవీ చూసుకునేది కూడా పెట్టుకోవాలి, మన మిత్రులతోని, మన ఇంట్లో వాళ్ళతోని ఫ్రీగా టైం స్పెండ్ చేసే విధంగా కూడా టైం పెట్టుకోవాలి. అందుకని టైం టేబుల్ గీసుకుంటే తెలుస్తుంది అనమాట, అచ్చా మన దగ్గర ఇంత టైం ఉన్నది, ఇవన్నీ చేసుకోవచ్చు అని. కానీ టైం టేబుల్, మనం వేసుకున్న టైం టేబుల్ మనమే పాటించాలి. జీవితంలో ముందుకెళ్ళాలనంటే ఒక్కొక్క నిచ్చెన ఎక్కాల్సిందే, ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిందే. థ్యాంక్ యూ సార్. సాయి శ్రవణ్, ఆడియో ఆన్ చేస్తారు, వీడియో ఆన్ చేయరా? చేయండి సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. రైట్ నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సార్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇప్పుడు మనకు మన క్యారెక్టర్ లో కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కదా సార్, అవి మనం ఎలా గుర్తించాలి, వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి సార్? వ్యక్తిలో వీక్నెసెస్ లేని వ్యక్తి ఉండడు, ప్రతి వ్యక్తిలో వీక్నెసెస్ ఉంటాయి. సో మనం ఈ రెండు, ఇదేందనంటే ఇది తరాజు లాంటిది, జీవితం అనేది తరాజు లాంటిది. ఒక దాంట్లోనేమో మన వీక్నెస్లు ఉంటే, ఇంకో దాంట్లోనో మన స్ట్రెంగ్స్ ఉంటాయి. సో మన స్ట్రెంగ్స్ ని, మన వీక్నెసెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటేనే తరాజు సరిగ్గా సమతుల్యంగా నిలబడుతుంది.
సో వీక్నెసెస్ నువ్వు ఇందాక అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే వీక్నెస్లు ఏంది అనేది రాసుకో, ఒక దగ్గర రాసుకో. ఇవి నా వీక్నెస్లు రాసుకొని ఈ వీక్నెస్ ని నేను దినాదినంగా ఎట్లా తగ్గించుకోవాలి, ఈ వీక్నెస్ ని నేను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద కూడా నువ్వు రాసుకో. నీకు ఐడియాస్ వస్తాయి. ఇట్లా చేస్తే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇప్పుడు పిల్లలతో మనం చూస్తున్నటువంటి సమస్యలలో ఏమిటి అని అంటే టీవీ చూస్తారనంటే మనకు తెలుసు నా వీక్నెస్ టీవీ చూడడం అని అంటే నేను రాషన్ చేసుకోవాలి. మరి నేను ఏదన్నా సాధించాలంటే దాన్ని రాషనింగ్ చేసుకోవాలి. అంటే రాషనింగ్ చేసుకోవాలంటే దాన్ని కట్ చేసుకోవాలనంటే మనస్సు స్థిమితంగా పెట్టుకోవాలి. సో దానికోసం టైం టేబుల్ వేసుకోవాలి. నేను ఈ టైం నుంచి ఈ టైం దాకా టీవీ చూస్తా, ఈ టైం నుంచి ఈ టైం చదువుతా. సో నేను ఏంటంటే వీక్నెస్ని ఓవర్కమ్ చేసేటటువంటి ప్రయత్నమే చాలా ఇంపార్టెంట్. అసలు ప్రయత్నమే చేయలేదనుకో వీక్నెస్లు పోవు. వీక్నెస్లు అనేది చాలా రకాలుగా, వ్యసనాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. నెగటివ్ థాట్స్ వచ్చేటటువంటి వ్యసనాలు చాలా ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి. అందుకని నేను ఇందాక చెప్పినప్పుడు రెగ్యులర్ వ్యాయామం చేయడము, యోగా చేయడము, మెడిటేషన్ చేయడము, జాగింగ్ చేయడము, ఏదో ఒక గేమ్ ఆడడము, ఏదో ఒక ఆట నేర్చుకోవడము, ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఉండాలి. పొద్దున సాయంత్రం కొంచెం టైం మనం స్పెండ్ చేయాలి, అంతే. ఇంకా దానికి వేరే మార్గం లేదు. అందుకని వీక్నెస్ ఐడెంటిఫై చేసుకొని ఓవర్కమ్ చేయాల్సిన ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్ శ్రీలేఖ, మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి. మీరు శ్రీలేఖ చెప్పండి, మాట్లాడండి. వాయిస్ వస్తలేదు మేడం. హరిప్రవీణ్ గారు, కడార్ల హరిప్రవీణ్ గారు, అన్మ్యూట్ చేయండి. వైష్ణవి, మీరు అన్మ్యూట్ చేయాలి ఆడియో వీడియో. శ్రీలేఖ మాట్లాడండి. మీరు వైష్ణవి గారు మాట్లాడండి. చెప్పమ్మా. సార్ ఇప్పుడు సక్సెస్ అంటే కొంతమంది మనీ అంటారు, కొంతమంది హ్యాపీనెస్ అంటారు కదా సార్. మీ వరకు సక్సెస్ కి మీనింగ్ ఏమిటి? సక్సెస్ కి హ్యాపీనెస్ అమ్మా. సక్సెస్ అనేది జీవితంలో అల్టిమేట్ గా మనము అంటే హ్యాపీగా ఉండడమే సక్సెస్. అది మనము అంటే ఇవన్నీ ఏ పోస్ట్ లోకి పోయినాము, ఏ కెరీర్లు ఎంచుకున్నాం అనేది ఇందాక నేను చెప్పిన శ్లోకంలో కూడా ధనాధర్మం తత సుఖం అన్నాం. అంటే సుఖము అనేదే కదా, అదే హ్యాపీనెస్. అల్టిమేట్ ఏందనంటే ఇవన్నీ మధ్య మార్గాలు అన్నమాట. ఇవన్నీ మార్గం ఎలాంటిది ఎంచుకున్నాము అనేది అది మన వరకే. అంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవుతానా, మంచి టీచర్ని అవుతానా, మంచి సైంటిస్ట్ని అవుతానా, డాక్టర్ని అవుతానా, ఇంకేదన్నా అవుతానా అనేది ఇవన్నీ మార్గాలు. కానీ అంతిమ లక్ష్యం అనేది ఏమిటంటే హ్యాపీనెస్. మనం హ్యాపీగా ఉన్నాం అనుకో, మనం ఎంచుకున్నటువంటి దారి పొడవునా మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మనం అందరికి మంచి చేస్తాము, మనకి మంచి జరుగుతుంది, మనము నలుగురికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాము, ముందుకెళ్తాము, మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. సో అల్టిమేట్ గా సక్సెస్ అనేది హ్యాపీనెస్. అంటే డబ్బున్నవాడు ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నాడు అట్లా కాదే. అదేవిధంగా మంచి ఉన్నత పదవులకు వెళ్ళినవాడు ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నాడు అంటే అట్లా కూడా కాదే. సో మార్గము ఏది ఎంచుకున్నావాడ కానీ మార్గం మధ్యలో హ్యాపీగా ఉండాలి, మార్గం లక్ష్యం చేరుకునేంత వరకు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ మానవి చౌహాన్, చెప్పమ్మా. Good evening, sir. Good evening, Amma. Sir, I am Manvi Chauhan, sir. Sir, my question is that what changes have you observed in your life after achieving the great destination, sir? మన జీవితంలో ఏర్పడినటువంటి వ్యక్తిత్వంలో పెద్ద తేడాలు ఏం రావు. సో మనం ఒకసారి అంటే ఈ ఐఏఎస్ అవ్వడం అనేది లక్ష్యం కాదు కదా. ఐఏఎస్ ఇందాక చెప్పినట్టు అది ఓన్లీ మార్గం. ఏమంటే మనం ఎంచుకున్నటువంటి మార్గము, ఆ మార్గంలో మనం ఒక కెరీర్ ఎంచుకొని ఆ కెరీర్ లోకి చొరబడేంత వరకు వెళ్ళడం జరిగిందన్నమాట. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాము, మనం ప్రజలకు ఉపయోగపడుతున్నామా లేదా, మన ప్రజలకు మంచి చేస్తున్నామా లేదా, మంచి పథకాలను పట్టుకొస్తున్నామా లేదా, ప్రజల జీవితాలలో మార్పులు తీసుకురావడం జరుగుతుందా లేదా, ప్రజల జీవితాలను మనము
వాళ్ళ కష్టాలను తగ్గించిన వాళ్ళం అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ దిశలో ఖచ్చితంగా డెఫినెట్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను గత 20 సంవత్సరాలుగా ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ ఎన్నో జిల్లాల కలెక్టర్గా పనిచేస్తూ, ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ కొత్త స్కీమ్స్ తయారు చేసుకొచ్చి ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలని సమాధానాలు, అదేవిధంగా వాళ్ళ కష్టాలకి ఒక కొన్ని సొల్యూషన్స్, పెద్ద ప్రాజెక్టులలో తయారు చేయడం ద్వారా మంచి చేసిన వాళ్ళం అవ్వడం, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి డెఫినెట్ గా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. జీవితంలో మనం అనుకున్నది ఒక స్టేజ్కి వచ్చి దాని తర్వాత చేసుకుంటూ పోవడం, ఆ తర్వాత కూడా కంటిన్యూటీ పెంచుకొని ఇంకా మంచి చేయాలన్నటువంటి ఆలోచన ముందుకెళ్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ నేను ఎంచుకున్నటువంటి మార్గం సరి అయినది, నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. చిన్మయ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ హలో ఈవినింగ్. సార్. సార్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నా సార్. సో మీరు స్టార్టర్స్ కి ఎలాంటి బుక్స్ సజెస్ట్ చేస్తారు? ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడంలో టైం పడుతుంది. నేను ఇక్కడ చాట్ బాక్స్ లో నా ఈమెయిల్ ఐడి పెడుతున్నాను. ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి, లేకపోతే నా ఫేస్బుక్ పేజ్ ఉంది పి నరహరి ఐఏఎస్, దానికి మీరు మెసేజ్ పెట్టినట్టయితే నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను. సార్ అందులో మన ఈమెయిల్ చాట్ లో పెట్టారు ఈమెయిల్ ఐడి, దానికి మీరు మెసేజ్ పంపించండి. అలాగే పిల్లలందరికీ ఒక చిన్న సూచన ఏంటంటే, మీరు క్వశ్చన్ అడగడానికి చాట్ లో కాదు అడగాల్సింది, మీ స్క్రీన్ మీద రేజ్ హ్యాండ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టుంటే ఇక్కడ మనకు లైవ్ లోకి వస్తారు. అలాగే మా యొక్క ఈ ప్రజ్ఞాభారతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 72 మీటింగ్స్ కండక్ట్ చేసిన మీకు ముందు కూడా జరిపే మీటింగ్స్ కావాలంటే ఒక నంబరు, ఈ నంబర్కి మెసేజ్ పంపండి 7287034200 7287034200. ఈ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి చిన్న మెసేజ్ పంపిస్తే మిమ్మల్ని ఈ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. మా తర్వాత ప్రోగ్రామ్స్ మిమ్మల్ని లైవ్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రవి గారు మీరు అడగండి, క్వశ్చన్ అడగండి. సార్ మై నేమ్ ఇస్ రవితేజ సార్. ఐఎమ్ ప్రజెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సార్. నేను నాకు కూడా మీలాగే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, కాకపోతే ఈ మధ్య మెకానికల్ సబ్జెక్ట్స్ బుక్స్ తెరిచి చదవాలన్నా ఇంట్రెస్ట్ రావడం లేదు సార్. దీనికి కారణం నేను ఎంచుకున్న పాత్ తప్ప అంటారా, లేకపోతే నేను ఏర్పరచుకున్న లక్ష్యం తప్ప అంటారా? ఇంకా మనకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ పైన కూడా ఫోకస్ చేయాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ బుక్స్ చదివితే బుక్స్ ఓపెన్ చేయాలని అనిపించకపోవడం అని అంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఇంట్రెస్ట్ లేని విషయాన్ని ఎంచుకున్నట్టే అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మార్గ మధ్యలో అంటే ఇప్పుడు నువ్వు మార్గ మధ్యలో నువ్వు అది తప్పు అనుకోవచ్చు, లేకపోతే సరైన అవగాహన లేనందువల్ల నువ్వు ఆ డైరెక్షన్ లో పోవడం అనేది దాన్ని సరిదిద్దుకోవడమే మంచిది. ఇంకా ముందుకు పోయి నువ్వు దాన్ని ఆ తప్పుని పెద్ద తప్పు చేసుకోవడం కంటే ఇప్పటివరకు అర్థం చేసుకున్న దాన్ని అక్కడికే స్టాప్ చేసి, లేకపోతే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఇప్పుడు నేను కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఐఏఎస్ కి సెలెక్ట్ అయినాను. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయి, ఏదో విధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి దెన్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపరేషన్ చేసినట్టయితే నువ్వు డెఫినెట్ గా సివిల్ సర్వీసెస్ కి దిశలో ముందుకెళ్ళగలుగుతావు. సో ఇప్పుడు 2 years కంప్లీట్ సెకండ్ ఇయర్ లో ఉన్నావు కాబట్టి ఇట్స్ బెటర్ టు కంప్లీట్ ద ఇంజనీరింగ్ అండ్ దెన్ గో అహెడ్. ఆర్ లేదు అసలు ఇంజనీరింగ్ ఇంకా కుదరదు అనుకుంటే దాన్ని ఆపేసి డిగ్రీ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. సార్ అది నేను అన్నది ఐఏఎస్ సార్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ముందు నుంచి ఏర్పరచుకున్న ఆశయం సార్. కాకపోతే ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్స్ ఇవి చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు సార్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ పైన మనం ఫోకస్ చేయాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇంట్రెస్ట్ లేని వాటి మీద ఫోకస్ చేయాలంటే కొంత కష్టమే. అంటే ఇది కూడా మనం ఏర్పరచుకున్న ఒక ఆలోచనే కదా సార్. కరెక్టే. సో అంటే ఇంట్రెస్ట్ లేని దాని మీద ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం అనేది కష్టంతో కూడుకున్న పనే. అందుకని అనేది నువ్వు ఎంచుకున్న
ఇంజనీరింగ్ సర్వీసెస్ చేయాలంటే మన ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాల్సిందే కదా. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ కావాలని అంటే ఇంజనీరింగ్ చేయాల్సిందే మరి. సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయి మరి. అందుకే నువ్వు స్టార్ట్ చేసినావు కాబట్టి దాన్ని కంప్లీట్ చేయి, నచ్చినా నచ్చకపోయినా కంప్లీట్ చేయి. కానీ నేను అనేది ఏమిటంటే నువ్వు దాని తర్వాత కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్కి వచ్చిన తర్వాత కూడా నీ జాబ్ అంతా ఇంజనీరింగే ఉంటుందా? జాబ్ అంతా ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ అక్కడ అవసరం వస్తుంది. అలాంటప్పుడు నువ్వు జీవితాంతం నువ్వు నీకు నచ్చని సబ్జెక్ట్ మీదనే పని చేసుకుంటా పోతావా? సో ఇది నువ్వు ఆత్మ అవలోకన చేసుకోవడము మంచిది కూర్చొని. థ్యాంక్స్ సార్. పడాల తిరుపతి గారు మీరు. హలో చెప్పమ్మా. ఎస్, హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ శ్రీహర్ష. ఐఎమ్ శ్రీహర్ష 8th స్టాండర్డ్ సార్. సార్ నేను సైంటిస్ట్ కావాలనుకుంటున్నా. నేను ఎంత బుక్ పట్టాలనుకున్నా అంత పట్టలేకపోతున్నా. ఏం కావాలనుకుంటున్నావు? సైంటిస్ట్. సైంటిస్ట్? ఎస్ సార్. సో సైంటిస్ట్ కావాలి కానీ బుక్ పట్టాలని ఆలోచన రావట్లేదా? బుక్ పట్టాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదా? టెక్నికల్ వర్క్ చేస్తా కానీ బుక్ పట్టినా ఇంకా ల్యాప్టాప్ సిస్టమ్ అట్లా ఇంకా ఎక్కువ యూజ్ చేస్తా. ల్యాప్టాప్ సిస్టమ్ అలాంటివి ఎంత బుక్ పట్టినా నాకు చదవాలని వస్తలే ఎంత చదివినా. మరి ఇప్పుడు నీది చిన్న వయసులో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడమే ఇంపార్టెంట్. పుస్తకాలు ఈ మధ్య కాలంలో పుస్తకాలు ల్యాప్టాప్లలో కూడా పుస్తకాలు వస్తున్నాయి. సో దాంట్లో నువ్వు ఇప్పుడు నీకు ల్యాప్టాప్ ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, బుక్స్ కూడా ఇట్లా ఫ్లిప్ చేసే విధంగా ల్యాప్టాప్ లో ఫ్లిప్ చేసే విధంగా బుక్ చదివేటట్టుగా వస్తాయి అన్నమాట. సో అలాంటివి డౌన్లోడ్ చేసుకొని చదువు నీ ల్యాప్టాప్ లోనే పుస్తకాన్ని. సో ఇంట్రెస్ట్ కలుగుతుందేమో, ట్రై చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, పవన్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, హాయ్ అంకుల్, ఐఎమ్ పవన్. పవన్ అంకుల్, మనకి లైఫ్ లో ఎన్నో రకాల డిప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం డిప్రెషన్ అందరికి. సో మనం ఇప్పుడు కొంతమందికి స్టడీ విషయంలో డిప్రెస్ అవుతుంటారు, కొంతమందికి వ్యక్తుల మీద వాళ్ళు బిహేవ్ చేసే విధానంలో డిప్రెస్ అవుతుంటారు. సో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిప్రెషన్ అనేది రాంగ్ యూసేజ్. డిప్రెషన్ అనేది ఏమిటంటే అది తాత్కాలికం. డిప్రెషన్ అంటే అదొక ఒక మానసిక స్థితి. అది ఓన్లీ టెంపరీగా ఉంటుంది. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, ఒక వారం రోజులు ఉంటుంది. ఈ డిప్రెషన్, ఈ మానసిక స్థితి అనేది కంటిన్యూస్గా ఉండదు ఎప్పుడు. ఇది చాలా లిమిటెడ్ కొన్ని రోజుల కోసమో ఒక వారం 2 వారాల కోసం ఉంటుంది ఇది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఇది హెల్త్ స్టేటస్ కి సంబంధించింది కాదు. అంటే మన ఫిజికల్ హెల్త్ సంబంధించింది కాదు, ఇది మన మానసిక స్థితికి సంబంధించింది. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనకి మంచిగా అనిపించట్లేదో మన ఫ్రెండ్స్తోని టైం స్పెండ్ చేయాలి. లేకపోతే మనం ఏదైతే ఇష్టమో అనిపించేటువంటి సినిమాలు ఏమన్నా చూడాలి, బుక్స్ ఏమన్నా చదవాలి, లేకపోతే ఒక కొత్త ప్రదేశానికి ఏమన్నా పోయి తిరిగి రావాలి. ఇవి చేసినట్టయితే అది వెంటనే తగ్గిపోతుంది. అంటే ఆ మానసిక స్థితి నుంచి మనం బయటపడతాం. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు, ఈరోజు వెబినార్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే మనకి మానసికంగా మంచిగా అనిపించదో వెంటనే మనం ఇమీడియట్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీద పడాలన్నమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోని స్పెండ్ చేయాలి టైం. అందుకే రియల్ ఫ్రెండ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ నుంచి ముందు నుంచి నేను నా స్పీచ్లో ఏం చెప్తున్నా, ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ తయారు చేసుకోండి, ఫ్రెండ్స్ తోని టైం స్పెండ్ చేయండి. సో అట్లాగే ఇంట్లో తల్లిదండ్రులతోని పెద్దవాళ్ళతోని కూర్చొని విషయాల మీద మాట్లాడడం, విషయాల మీద చర్చించండి. ఇవన్నీ చేస్తే ఏమవుతుందనంటే మనము మెంటలీ చాలా స్ట్రాంగ్ అవుతాం అనమాట. సో ఎంతటి ఒడిదొడుకులు వచ్చినా కూడా కానీ మనం తట్టుకోగలిగేటటువంటి శక్తి మనలో వస్తుంది అనమాట. సో అందుకని చిన్నప్పటి ఇందాక నేను చెప్పినాను, అది యోగా, మెడిటేషన్, ఇవన్నీ మన మెంటల్ స్ట్రెంగ్త్ ని పెంచుతాయి. యోగా, మెడిటేషన్, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఏదో ఒక గేమ్ ఆడడం,
ఇవన్నీ మన మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుతాయి. ఎప్పుడైతే మనకి ఎవరైనా మనతో చీటింగ్ చేసినా, లేకపోతే మనం ఎగ్జామ్లో పాస్ కాకపోయినా, మనం అనుకున్నది ఏదైనా సాధించలేకపోయినా, మనము దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం? ఎప్పుడైతే మనం అందరితో పాటు కలిసి పంచుకుంటాము. మన కష్టాన్ని పంచుకోవడము, మన ఆనందాన్ని పంచుకోవడం. సో ఈ డిప్రెషన్, ఎవరు డిప్రెషన్లోకి వెళ్తారు? ఎవరైతే పంచుకోలేకపోతారో వాళ్ళే వెళ్తారు అన్నమాట. ఇప్పుడు మనకు ఆనందం వచ్చినా పంచుకోవాలి, దుఃఖం వచ్చినా పంచుకోవాలి, ఏడుపు వచ్చినా కూడా కానీ మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ షోల్డర్ మీద తలబెట్టుకొని ఏడవాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్, మరి తప్పేం కాదు. కానీ పంచుకోకపోవడం వల్లనే అది మన లోపటలోనే మనం కుమిలిపోయి మనము ఇంకా దాన్ని పెద్దగా చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది చాలా టెంపరీ సిచ్యువేషన్ అండ్ ఇవన్నీ మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా కొద్ది సమయం కోసమే ఉంటాయి, దీర్ఘకాలికంగా ఉండవు. ఇదే క్యాన్సర్ వ్యాధి కాదు, దీర్ఘకాలికంగా మనల్ని సమస్యలోకి తీసుకెళ్ళేది. సో చాలా టెంపరీ సిచ్యువేషన్స్ కాబట్టి మనం వీటిని ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. దానికి మనల్ని మనం ముందు నుంచి, చిన్నప్పటి నుంచి మనం మెంటల్లీ స్ట్రాంగ్ చేసుకోవాలి, మంచి అలవాట్లని ఏర్పరచుకోవాలి, మిత్రులతోని, తల్లిదండ్రులతోని, ఫ్రెండ్స్తోని, బంధుమిత్రులతోని టైం స్పెండ్ చేయాలి, అండ్ అట్లాగే సుఖ దుఃఖాలని పంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే పవన్, రిక్వెస్ట్ శ్రీహిత, చెప్పమ్మా. అన్మ్యూట్ చేయాలి, మీరు అన్మ్యూట్ చేయండి, మీరు ఆడియో అన్మ్యూట్ చేయాలి. ఆడియో అన్మ్యూట్ చేయండి అండి. ఓకే, మీ ఆడియో అన్మ్యూట్ చేయాలమ్మా, వస్తలేదు. రవీందర్ గారు, మీరు అన్మ్యూట్ చేయండి. రవీందర్ గారు, రవీందర్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. వస్తలేదు, ప్రాబ్లం ఉంది. శ్రీనివాస్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్ గారు, రవీంద్ర గారు మీరు ఓకే, ఇది వస్తలేదు రవీంద్ర గారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు, మనం కంక్లూడ్ చేద్దామా నిరంజన్? క్లోజ్ చేద్దాం సార్. మన ప్రవీణ్ కడార్ల గారు మీరు అడగండి ఒకటి లాస్ట్ క్వశ్చన్. ఇది అన్మ్యూట్ చేసి అడగాలమ్మా. అన్మ్యూట్ చేసి అడగండి. ఇది అయితలేదు సార్, ఇది అన్మ్యూట్ అవుతలేదు. చంద్రశేఖర్ దిస్ లాస్ట్. సార్ నరహరి గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే, నేను ఐఎమ్ చంద్రశేఖర్, ప్రజ్ఞా భారతి హైదరాబాద్ సిటీ సెక్రటరీ అండి. బాగుంది సార్. దిస్ హాస్ బిన్ ఏ రియల్ వండర్ఫుల్ సెషన్ సార్, అండ్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ ద వే యూ హ్యావ్ ఆన్సర్డ్
some of the questions by the students in your interactive question answer session. It's excellent because initially you have mentioned that whatever you are projecting here is all from your life experience. Yeah, it's great. I mean, in fact, I have I saw some of the classes where they conduct personality development, and a lot of classes people conduct here and there. I have noticed many, but the way you have presented, it's really commendable, sir. Thank you so much for that. And మీరు మొదలు పెట్టి పాయింట్స్ వైడ్గా చెప్పిన స్వభావ నిర్మాణము, తర్వాత ఎక్వైరింగ్ నాలెడ్జ్, టైం మేనేజ్మెంట్ కానీ, హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ అని, తర్వాత బీయింగ్ ఇన్ ఎ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అని, స్పిరిచువల్ మైండ్ ఎలా ఉండాలి, వ్యక్తిత్వం ఓవర్ నైట్ వచ్చేది కాదు, యూ హ్యావ్ టు రియలీ బిల్డ్ ఇట్ అప్ అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని, హాలిస్టిక్ పర్సనాలిటీ అనేది ఎంత అవసరం లీడర్షిప్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దట్. అండ్ ఆఫ్టర్ హియరింగ్ యూ, వాట్ యాక్చువల్లీ ఐ gathered, my takeaway today is leaders ఏంటంటే they actually set direction to help themselves and others to do right things and go forward in life అనేది నాకు అర్థమైంది. And they also create inspiring vision, motivate and inspire others to reach their vision. అయితే అంటే దీనిలో నాకు అర్థమైంది ఏంటంటే లీడర్ అనేవాడు సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతూ మిగతా వాళ్ళని కూడా హౌ హీ కెన్ గైడ్ అనేది. అయితే ఇప్పుడు సొసైటీలో ఏమవుతుందంటే వన్స్ ద యూత్ కమ్ అవుట్ ఆఫ్ colleges after getting qualified, probably they may find a job or they may not find a job. When they look around, what is happening is they're actually getting disheartened and discouraged by looking at some of the incidents taking place. I mean, you are an administrative officer. I don't need to tell you, you must have seen so many politicians, bureaucrats and people who feel that they're well connected in the society and how they do a lot of wrong things and how they evade the system and how they still move around. అయితే మై క్వశ్చన్ ఈజ్, ఇటువంటి ఎగ్జాంపుల్స్, రాంగ్ ఎగ్జాంపుల్స్ సొసైటీలో చాలా ఉన్నాయి. అయితే ఈ సిస్టమ్స్లో చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ గవర్నమెంట్ వైపు నుంచి ఎస్పెషల్లీ దిస్ న్యాయ వ్యవస్థ కానీ ఇటువంటి అన్ని కూడా వాటిల్లో చేంజెస్ చాలా వచ్చి ఇమ్మీడియట్గా ఇటువంటి వాళ్ళు వెన్ దే డూ సంథింగ్ రాంగ్ దే గెట్ పనిష్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ అయితే తప్ప, ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ లాగా ఇప్పుడు మీరున్నారు, ఐకానిక్ పర్సనాలిటీస్ కొన్ని ఎగ్జాంపులరీగా ఉండవేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో మీ జవాబు ఏంటి దీనిపైన కొంచెం ఎన్లైటన్ చేస్తారా? ప్రజ్ఞాభారతికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్ర గారు అడిగిన క్వశ్చన్ కి నేనేమంటానంటే, అయితే మనం చూస్తున్నటువంటి కాలఖండం ఏదైతే ఉందో, ఈ పీరియడ్ ఏదైతే ఉందో, ఇది చాలా చిన్నది. అంటే ఇందాక నేను చెప్పినట్టు, నేను ఇప్పుడు సనాతన ధర్మం అనేది ఒక 5000 సంవత్సరాల కూడుకున్నది, దానికంటే ముందు నుంచి తయారైనటువంటి వ్యవస్థ. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటంటే గత 50 ఏళ్ళ, గత 60 ఏళ్ళ అనేటువంటి కాలఖండమే చూస్తున్నాం. సో దీనికి దీంతో చెప్పే జవాబు ఏమిటంటే, ఇది ఓన్లీ టెంపరీ ఫేజ్ అన్నమాట. సో ఇప్పుడు ప్రజ్ఞాభారతి కానీ మనం అందరం కలిసి చేయాల్సింది ఏమిటంటే చైతన్యం తీసుకురావడమే, ప్రజలలో చైతన్యం తీసుకురావడమే. చైతన్యము ద్వారానే మార్పు అనేది సంభవిస్తుంది. అందుకే ఇప్పుడు నేను స్టార్టింగ్ నుండి చెప్పింది ఏమనంటే, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ పాఠాలు, ఆ గుణపాఠాలు, ఆ కథలు, ఇవే మనల్ని మన రోడ్డు మీద తీసుకొస్తుంది. మళ్ళీ మనం ఎంచుకున్న మార్గము, మన సన్మార్గాల్లోకి మనల్ని పట్టుకొస్తుంది. సో మన మార్గాన్ని వదలకూడదు, అంతే. మన మార్గాన్ని మనం పదే పదే మన పిల్లలకి, అందుకే ఇదేంటంటే బిహేవియరల్ చేంజ్ అంటాం దీన్ని. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో మనం మాట్లాడేది ఏమిటంటే బిహేవియరల్ చేంజ్. బిహేవియర్ అంటే వ్యక్తిలో పరివర్తన రావడం అన్నమాట, మార్పు రావడం. సో తను చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అవి తప్పుదోవలో తీసుకెళ్తున్నాయనంటే దాన్ని మళ్ళీ సన్మార్గంలోకి తీసుకురావడము, అది మన ధర్మమే మనల్ని పట్టుకొస్తుంది. సో మన ధర్మ వ్యవస్థ మీద మళ్ళీ మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది, అంతే. సో అందుకని మనం అందరం కలిసి చేయాల్సినది ఏమిటంటే, ఈ 1-2 జనరేషన్స్ తప్పుడు దోవలో పోయినంత మాత్రాన మన సనాతన ధర్మం ఎంత అద్భుతమైనదని అంటే దాన్ని మళ్ళీ మనం వాపస్ తీసుకొస్తుంది. సో మనం దాని మీద వర్క్ చేయాలి, అంతే. దాని మీద వర్క్ చేసి మనం సిస్టమ్ ని రీఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మన జీవిత కాలంలోనే మనం మార్పు చూస్తాం. సో మనల్ని మనం నమ్ముకోవాలి, అంతే. దాంట్లోనే
ఇదే మన నిగూఢ సత్యం అన్నమాట. Got your point, sir. Thank you so much. ఇంకొక రిక్వెస్ట్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రజ్ఞా భారతి, మీ బుక్ ఏదైతే ఉందో గ్రేట్ టేల్ ఆఫ్ హిందూయిజం విచ్ యూ అబౌట్ టు లాంచ్, అది ఎప్పుడు అంటే టెంటేటివ్లీ ఎప్పటికి అవుతుంది సార్? ఈ మంత్ లాంచ్ అవుతుంది. అంటే మీరు యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ హౌ టు లాంచ్ అనేది ఆల్రెడీ ఉందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ఇఫ్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రజ్ఞా భారతి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇఫ్ యూ కెన్ గివ్ అస్ ద ఛాన్స్ టు లాంచ్ ఆన్ అవర్ డాష్. నేను తప్పకుండా చెప్తాను. నేను నిరంజన్ గారితో మాట్లాడతాను అండ్ ఐ విల్ డిస్కస్ విత్. మీరు కూడా మీ నంబర్ పంపించండి. నేను అద్భుతమైన అవకాశం మాకు ఇవ్వండి సార్ కరీంనగర్కు. సార్ ఒక అమ్మాయి పాపం అప్పటి నుంచి ట్రై చేస్తుంది సార్. మరొక లాస్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాము సార్ విత్ యువర్ పర్మిషన్. శ్రీహిత మాట్లాడమ్మా. చెప్పమ్మా. Sir, good evening, sir. This is Shrihita from Karimnagar, sir. చెప్పమ్మా చెప్పు. Sir, your speech was really inspirational for every student and every person to achieve their goal. My question is, can we crack the UPSC without taking any code from మొబైల్ దగ్గర పెట్టుకుని మాట్లాడమ్మా. వాయిస్ క్లారిటీ లేదు, మొబైల్ దగ్గర పెట్టుకుని మాట్లాడు. Sir, my question is there any chance to prepare UPSC? Is there any requirement to go for coaching to crack the UPSC, sir? అదే అంటే కోచింగ్ లేకుండా డెఫినెట్ గా క్రాక్ చేయొచ్చు. చాలా మంది కోచింగ్ లేకుండా కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కి సెలెక్ట్ అవుతారు. కానీ కోచింగ్ తీసుకోవడం వల్ల మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఎలాంటి సబ్జెక్టులు తీసుకోవాలి, ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ లో ఏ ఇష్యూస్ మీద మనము, ఇందాక నేను అన్నట్టు స్మార్ట్ ప్రిపరేషన్ ఏదైతే అన్నానో మనకి తెలుస్తుంది అనమాట. ఈ కోచింగ్ వ్యవస్థ వల్ల అక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఏ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది, సిలబస్ లో ఎంతవరకు చదవాలి, ఏ చదివితే బాగుంటుంది, ఏ చదవకూడదు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి బాగా అర్థం అవుతాయి. సో బెటర్ టు టేక్ కోచింగ్ అని నా అభిప్రాయం. Thank you, sir. Thank you so much, sir. All the best. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చారు. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రియల్లీ ఈరోజు ఒక దగ్గరి ఆత్మమిత్రుడితోని మాట్లాడుతున్నట్టున్నారు సార్ నాకు. I request our Vice President D. Srinivas garu propose vote of thanks on behalf of Pragna Bharati. Then vote of thanks చెప్పే ముందు మీ ఫార్మాలిటీస్ ముందు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాకు ముందు నుంచి మనం డిసైడ్ చేసుకుంటే నేను చాలా విషయాల మీద మాట్లాడవచ్చు. దాకా చెప్పినట్టు మనం ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ మరొకసారి పెట్టుకుందాం సార్. మనం ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఇట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పిల్లలలో స్టూడెంట్స్ లో ఈ సూసైడల్ టెండెన్సీస్ కానీ డిప్రెషన్ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మన ఇందాక చాలా చిన్న చిన్న స్టోరీస్ తోని చిన్న చిన్న విషయాలతోని మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. మనం అదే ఎప్పుడైనా వీలైతే మళ్ళీ మనం ఒక సెషన్ డెఫినెట్ గా సార్, మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇస్తా అంటే డెఫినెట్ గా మళ్ళీ పెడతాం. ఆల్మోస్ట్ ఈ రోజు 298 మెంబర్స్ సార్ మనకు అటెండ్ అయింది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో 121 మెంబర్స్ ఉన్నారు సార్ టోటల్ గా. కానీ అద్భుతమైన మెసేజ్ సార్, మీరు చాలా బాగా ఇచ్చారు. డెఫినెట్ గా మీకు బుక్ ను కూడా దాన్ని మా దగ్గరనే మాకు ఆ టైం రిలీజ్ చేసే టైం మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్. I request D. Srinivas garu propose vote of thanks on behalf of Pragna Bharati. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. స్మాల్ రిక్వెస్ట్, మా అబ్బాయి కూడా 9th క్లాస్ సార్, మీ స్పీచ్ మొత్తం విన్నాడు. ఒక చిన్న క్వశ్చన్ సార్ ప్లీజ్. సారీ ఫర్ దిస్. అడగమ్మా. Sir, good evening to everyone. Dignitaries present in this meeting. My question is that you said that there will be many failures in every person's life. What is the failure in your life and how did you overcome that? సార్ మీది మ్యూట్ అయింది సార్, మీది ఒకసారి అన్మ్యూట్. ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఐఐటి కోసం బాగా ప్రిపేర్ చేశాను కానీ ఐఐటి సెలెక్ట్ కాలేదు. నేను ఎప్పుడు అనుకున్నట్టు ఐఐటికి ఎందుకు సెలెక్ట్ కాలేదని నాకు అనిపించేది. సో సెలెక్ట్ కాలేదు. అలాంటి ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి.
ఇప్పుడు ఐఏఎస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో ప్రజా సమస్యలు, అదేవిధంగా ఎన్నో స్కీమ్స్ ఇవన్నీ కొత్త కొత్తవి తయారు చేస్తుంటాం. దాంట్లో కొన్ని సక్సెస్ కావు, కొన్ని అప్పుడప్పుడు చేదు అనుభవాలు చాలా ఉన్నాయి, ఇస్తూనే ఉంటాయి. కానీ అదే నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మనకి అంటే సరి అయిన మార్గం చూపిస్తాయి అనమాట. ఒక మార్గం మనం ఎంచుకున్నప్పుడు, ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు అది అయితలేదు అని అంటే అది రాంగ్ స్టెప్ వేస్తున్నట్టు. సో అది మనకు చెప్తుంది అనమాట, ఈ స్టెప్ కాదు ఇంకో స్టెప్ వేయి అని. సో చాలా ఉన్నాయి. అందుకే నేను ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాలన్నీ నేను మళ్ళీ చాలా విషయాలు నేను ఖచ్చితంగా చెప్తాను. సార్ నిరంజన్ గారు, చెప్పండి. సారే తనందరు తను మనకు అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకొక డేట్ కన్ఫర్మ్ చేయండి సార్ తో మాట్లాడతారు. ఎందుకంటే యూత్ కి ఇప్పుడు అడిగిన చిన్న బాబు ఏజ్ చూస్తే నాకు మళ్ళీ క్లిక్ అయింది మైండ్ లో. ఎందుకంటే యూత్ కి ఈ రోజు డెఫినెట్ గా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అవసరం సార్. ఎస్పెషల్లీ ఈ ఫెయిల్యూర్ ఇష్యూస్ పైన they are getting onto the wrong track, so they definitely need some guidance, so please arrange that. సట్టు ఇంకొకటి సుసైడల్ టెండెన్సీ కూడా అదే దానికి లింక్డ్ ఎగ్జాక్ట్లీ డెఫినెట్ గా మనం సార్ టైం వాల్యుబుల్ టైం మళ్ళీ ఒక్కసారి తీసుకుందాం. అది మళ్ళీ నేను డిసైడ్ చేసి సార్ మీ టైం తీసుకొని మళ్ళీ ఒకసారి డిసైడ్ చేసి పెట్టుకుందాం సార్. క్వశ్చన్ ఆన్సర్స్ టైం కు ప్లేస్ మనకు బెస్ట్ అది. శ్రీనివాస్ గారు. ఓకే సార్, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ఈ రోజు మీది అద్భుతమైనటువంటి ఒక స్పీచ్ నిజంగా కూడా విద్యార్థులకు చాలా యూజ్ఫుల్ గా ఉంది. అన్నిట్లో కంటే మీ జీవిత సత్యాలే వాళ్ళకి నిజమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళ ఎదుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కూడా చాలా విషయాలు మీరు వారికి సవివరంగా వివరించడం జరిగింది. సో మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, దాదాపు 2 గంటల పైన సమయాన్ని మాకు కరీంనగర్ ప్రజ్ఞాభారతికి ఇచ్చినందుకు కరీంనగర్ ప్రజ్ఞాభారతి పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంతమందిని పార్టిసిపేట్ చేయడానికి మాకు సహకరించి ఎప్పుడు కూడా మాకు ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయండి సార్ అని మమ్మల్ని కోరుతూ మాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటూ మాకు పిల్లల్ని ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా తోడ్పాటును అందిస్తున్నటువంటి ఆల్ ఫోర్స్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ చైర్మన్ రవీంద్ర రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ రాజభాస్కర్ రెడ్డి సార్ గారికి, సో మన స్టేట్ బాధ్యులు శర్మ గారికి, తర్వాత జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు సార్ గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు కూడా సార్ ఇచ్చినటువంటి ఒక ఇన్స్పిరేషన్ స్వీకరించి వారు ఇచ్చినటువంటి ఒక గైడెన్స్ ప్రకారంగా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి ఒక చదువులు చదివి మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందాలని ప్రజ్ఞాభారతి పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.